హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు వరప్రసాదం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ అద్భుత ప్రభావాన్ని సంపాదించగోరి ఈ నిశరాత్రి వేళ ఎంతగా శ్రమ పడుతున్నావో గాని ఈ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పలుడిలాగా విడిచిపుచ్చకు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉత్పలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నర్మదా తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు. ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్లి కాయలు, పళ్ళు, దుంపలు, తేనె మొదలైనవి తెచ్చేవాడు. వాటితో తల్లి కొడుకులు పొట్ట నింపించుకుని పేద జీవితం గడుపుతూ ఉండేవారు. ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు. అందుచేత వాడొక కుక్కను, ఒక పిల్లిని చేరదీసి అస్తమానం వాటిని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా అని తల్లి వాణ్ణి కోప్పడిది. కాని వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతుండేది. కుక్క కుందేళ్లను, పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది. వాళ్ళు తమ ఇంట్లో నిలవ ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలకల పాలు కాకుండా పిల్లి కాపాడేది. తనకున్న స్నేహితులు ఆ రెండే కనుక ఉత్పలుడు అస్తమాను వాటితో మాట్లాడేవాడు. అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి. ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు. అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు. ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది. గ్రామస్తుల గడ్డిని కోస్తున్నారు. కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తుండడం చూసి ఉత్పలుడు, ఆ మేర గడ్డి కొయ్యరే అని అడిగాడు. అందులోకి పాము దూరింది. దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు. ఉత్పలుడికి ఏ జంతువు భయమూ లేదు. వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజు చూస్తూనే ఉంటాడు. వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయం గాని కోపం గాని లేదు. అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దుబ్బులను సమీపించి, పాము పాము బయటికి రా, మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డి దుబ్బుల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చింది. ఉత్పలుడు దాన్ని తన మెడకు చుట్టేసుకుని ఇంటికి తీసుకుపోయాడు. కుక్కలు, పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నావేమిట్రా అన్నది తల్లి. మంచి పాములే, దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు. రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించడం గమనించి ఉత్పలుడు, అంతకంతకు మన్ను తిన్న పాములా అయిపోతున్నావేమిటి? ఏమిటి నీకు పట్టుకున్న బెంగ అన్నాడు. కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే గాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడు అనుకోలేదు. నేనొక నాగరాజు కొడుకును. మా తండ్రి తలలో మణికల గొప్ప నాగుడు. ఆ కారణం చేత నాగులకు రాజు. మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు. అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకు లేదు. నేనొకనాడు సాటి నాగ యువకులతో ఆడుకుంటుండగా గరుత్మంతుడు మమ్మలను చూసి రివ్వున బాణంలాగా దిగివచ్చాడు. నేను తప్పి మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు. నన్ను గరుత్మంతుడు కాళ్లతో తన్నుకొని ఎగురుతూ ఇటుగా వచ్చాడు. గరుత్మంతుడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలి గోళ్ల నుండి జారి గడ్డి దుబ్బుల్లో పడ్డాను. మా ఇంటికి పోవాలని ఉన్నది, కానీ ఒంటరిగా పోలేను. దారి చాలా భయంకరమైనది, అపాయకరమైనదిను అన్నది పాము. ఈ సంగతి ఎన్నాళ్ళు చెప్పావు కావేం? దిగులు పడకు, నేను నిన్ను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అన్నాడు ఉత్పలుడు. నాగ యువరాజును మెడలో వేసుకుని బయలుదేరాడు. సూటిగా ఉత్తరంగా వెళ్ళమని పాము చెప్పింది. ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు. కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారయ్యింది. దారికి ఊబి ముళ్ళడొంకలు అడ్డొచ్చాయి. తిండి లేదు. అతనెన్నడూ కని విని ఎరుగని కీటకాలు అతనిపై మూగి రక్తం పీల్చాయి. అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి. కాని అవేమీ అతని జోలికి రాలేదు. అతని మెడలో ఉన్న పాము వాటితో మాట్లాడింది. ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజుండే భవనం ఉన్నది. అది ఎంతో అందంగా ఎండలో ధగధగలాడుతున్నది. ఉత్పలుడు నాగరాజును
ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు. అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది. తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు. మీ శిరోమణినివ్వండి అన్నాడు ఉత్పలుడు. వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలెన్నో వాడిలో పుట్టుకొచ్చాయి. నాగరాజు కొంచెం ఆలోచించి, నా మణిని అలాగే ఇస్తాను, కానీ ఏనాడు నీకది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాట ఇవ్వు అన్నాడు. ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణి పుచ్చుకొని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు. వాడి కోరిక సిద్ధించింది. మణి ప్రభావం చేత తినటానికి మంచి రుచికరమైన ఆహారము, కట్టడానికి వెలలేని బట్టలు సమస్తము అమిరాయి. అప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు. అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది. వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది. ప్రపంచంలో గొప్ప గొప్ప నగరాలున్నాయి, రాజభవనాలున్నాయి, ఎంతో నాగరికత ఉన్నది. తన చేతిలో మణి ఉండగా తాను ఆటవికుడల్లే ఎందుకు జీవించాలి అనిపించింది. అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. వాడు తిన్నగా తమ దేశాన్ని ఏలే రాజుగారి ఇంటికి వెళ్ళాడు. వాడి అట్టహాసం చూసి రాజు వాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు. అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కొద్ది క్షణాలలోనే ఉత్పలుడు సంస్కారహీనుడైన ఆటవికుడని కనిపెట్టేశారు. ఉత్పలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుతో, మీ కుమార్తెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు. వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకి తోచలేదు. ఇన్నాళ్లుగా తనకు అతిథిగా ఉన్న వాడితో కొండ పగలేసినట్టు మాట్లాడటం బాగుండదు అనిపించి ఆయన, ఇక్కడికి 3 మైళ్ల దూరాన ఒక కొండ ఉన్నది తెలుసు కదా, దాని చుట్టూ 30,000 ఎకరాల ఊబి ఉన్నది. ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలవరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నీవు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 1000 జన్మలు తలకిందులుగా తపస్సు చెయ్యాలి సుమా అనే అర్థం వచ్చేటట్టు చెప్పాలనుకున్నాడు రాజు. కానీ ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు. రాజకుమార్తెను తాను పెళ్లాడటానికి అది షరతుగా భావించి, అలాగే చేస్తాను, అదెంత పని అన్నాడు. సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు. కానీ మర్నాడు ఉత్పలుడు రాజసభలో, మీరు చెప్పినదంతా చేసేశాను, మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాట్లు చేయించండి అన్నాడు. రాజు ఆయన సభలోని వాళ్ళు తెల్లబోయారు. అందరూ కలిసి బయలుదేరి వెళ్లారు. కొండ ఎత్తు సగం అయ్యింది. దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది. కొండ చుట్టూ ఊపికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి. రాజుకు అన్న మాట నిలబెట్టుకోక తప్పలేదు. రాజకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్లాడటానికి సమ్మతించింది. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కాని ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు. అతన్ని రాజకుమార్తె, నీవు ఆటవికుడివి, అనాగరికుడివి, నీకెలాంటి పాండిత్యమూ లేదు అని దెప్పి పొడవసాగింది. వాటన్నిటితోనూ ఏం పని? నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది. అందుచేత నా భార్యవైన నీకే లోటు రాదు అన్నాడు ఉత్పలుడు. ఈ శక్తి నీకెలా వచ్చింది? అది మంచి శక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె. ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు. ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది. ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకుని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది. భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు. రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి, ఈ పీడాకారపు మొగుడు వదిలిపోవాలి, అతను దీని ప్రభావంతో సంపాదించినదంతా పోవాలి అని కోరుకున్నది. మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి. అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని, తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు. తన కష్టాలు చెప్పుకునేటందుకు
పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవరూ లేరు. అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు. ఆ రాత్రే పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి. భవనం చుట్టూ కోట ఉన్నది. కోట చుట్టూ అగర్త ఉన్నది. అగర్త మీద వంతెన ఉన్నది గాని దాని మీదకి వెళ్ళేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు. రెండు అగర్త వెనక భాగానికి వెళ్ళాయి. కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని అగర్త ఈదింది. రెండు కోట లోపలికి చేరాక రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకున్న గదిని చేరుకున్నది. మణిని తన చేతిలోనే పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతున్నది. పిల్లి బయటకు వెళ్ళి ఒక ఎలకను పట్టుకుని తెచ్చి రాజకుమార్తె మీద వేసింది. ఎలుక కిచకిచలాడుతూ మీదుగా పరిగెత్తేసరికి రాజకుమార్తె భయపడి గాబరాగా లేచింది. ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది. పిల్లి దాని నోట ఖర్చు పెట్టుకుని మెరుపులాగా మాయమయ్యింది. కుక్క పిల్లి వెనకటిలాగే అగర్త ఈది తెల్లవారేసరికి ఇంటికి చేరుకుని మణిని తమ యజమానికి అందించాయి. ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. తరువాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు. అది నీ భార్య, నీవిష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడాయన. ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు, మాది పెళ్ళే కాదు, ఆమెకు నచ్చిన నాగరికుణ్ణి చూసి పెళ్లి చేసేయండి, ఆ మాట చెప్పడానికే వచ్చాను అన్నాడు ఉత్పలుడు. అతను మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని నాగరాజుండే చోటు చేరుకున్నాడు. అతను నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి, నాకింక ఈ మణితో పని లేదు, నా స్నేహితులైన ఈ కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని ఎటైనా సంచారం చెయ్యాలన్న కోరిక తప్ప నాకింకే కోరిక లేదు అన్నాడు. అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి, మావాడు కూడా అస్తమాను నిన్ను గురించే తలంచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు. ఆయన మాట తీసేయక ఉత్పలుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకుని అంతులేని సుఖాలు అనుభవించడానికి బదులుగా ఆ మణిని తీసుకుని పోయి నాగరాజుకు తిరిగి ఎందుకు ఇచ్చేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపచేసినా ఉత్పలుడికి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు. అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది. కోరికలు పెరిగిపోవటం చేతనే అతను తన నిజమైన ఆప్తులైన తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గర లేడు. అంతేకాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు. ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు. అదే విధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసిందే గాని ఆమె మనసును హృదయాన్ని అతనికేసి మళ్లింపలేకపోయింది. ఈ విషయాలన్నీ గ్రహించే ఉత్పలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు భాగస్వాములు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ఈ శ్రమ ఫలించాక ఆ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడిలాగా జారవిడుస్తావో నాకు తెలియటం లేదు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ భైరవుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. భైరవుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు. అతనికి చిన్న వయసులోనే తండ్రి పోయాడు. వాళ్ళు నిరుపేదలు కారు. కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది. భైరవుణ్ణి తల్లే పెంచింది, చదువు చెప్పించింది. పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు అలవర్చుకున్నాక తన కుగ్రామంలో కష్ట జీవితం గడిపే కన్నా కొద్ది పెట్టుబడితో వ్యాపారం చేసి తాను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చని భైరవుడికి అనిపించింది. అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు. ఖర్చులకు గాను కొంత డబ్బు తన తల్లి నగలు వెంట తీసుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరవుడికి ఒక విషాద దృశ్యం కనపడింది. ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు. భైరవుడు ఆ యువకుడిని సమీపించి, ఎవరు నాయనా నువ్వు? ఈ చనిపోయిన మనిషి ఎవరు? ఈ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేనొక అభాగ్యుణ్ణి.
ఈ చనిపోయినది నా భార్య. నా తండ్రి పేరు పడిన సముద్రవర్తకుడు. ఆయనతో పాటు 3 ఓడలు సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి. నాకు మా వ్యాపారం తాలూకు అప్పులే మిగిలాయి. నాకున్న ఆస్తి అంతా అమ్మినా ఆ అప్పులు పూర్తిగా తీరలేదు. అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న గ్రామంలో చేరి నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం. నిన్న రాత్రి నా భార్య చనిపోయింది. గ్రామస్తులను యాచించడం చేతకాక శవాన్ని మోసుకుని ఇక్కడికి చేరుకున్నాను. ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అంటూ ఆ యువకుడు పెద్ద పెట్టున ఏడ్చాడు. విచారించకు, నేను గ్రామంలోకి వెళ్ళి దహన క్రియలకు ఏర్పాటు చేస్తాను అన్నాడు భైరవుడు. క్షమించండి, నేను మీ వద్ద దానం పట్టలేను, అప్పు చెయ్యలేను. నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడిచినాక ఏ నక్కలో పీక్కు తింటాయి, లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారం చేసేస్తారు. మీ దారిన మీరు వెళ్ళండి. నా సమస్య మనుషులు తీర్చేది కాదు అన్నాడా యువకుడు. భైరవుడు అతనితో, నేను నీకు దానము ఇవ్వటం లేదు, అప్పు పెట్టడం లేదు. నేను వ్యాపారం చేద్దామనే బయలుదేరాను. నా దగ్గర కొద్దిగా డబ్బున్నది. అది నేను నీకోసం ఖర్చు చేస్తాను. నువ్వు నా భాగస్వామిగా ఉండి వ్యాపారం చెయ్యి. రాబడి చెరిసగం నన్ను భాగస్వామిగా పెట్టుకుని వ్యాపారం చేయడం నీకు సమ్మతమైతే నా డబ్బు తీసుకో అన్నాడు. అయ్యా, నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది? నా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడా యువకుడు. నా దగ్గర మా అమ్మ నగలున్నాయి. వ్యాపార రహస్యాలు తెలియని నాబోటి వాడికి ఆ డబ్బు చాలకపోవచ్చు, కానీ నీకవి తెలుసు కనుక వాటితోనే చిన్న ఎత్తున ప్రారంభించవచ్చు అన్నాడు భైరవుడు. అందుకు ఆ యువకుడు సరే అన్నాడు. భైరవుడు గ్రామానికి వెళ్ళి శవవాహకులను ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడి శవదహనానికి కట్టెల ఏర్పాటు చేసి సమీపంలోనే చెరువు పక్కన ఉన్న శ్మశానంలో చనిపోయిన మనిషికి దహన క్రియలు జరిపించాడు. యువకుడి పేరు కుమారగుప్తుడని భైరవుడికి తెలియవచ్చింది. శవదహనం పూర్తి అయ్యాక బాగా చీకట పడింది. భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి చెరువు గట్టునే పడుకున్నారు. తెల్లవారుజామున భైరవుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో కుమారగుప్తుడి భార్య కనిపించి, అయ్యా, మీరు నా భర్తకు కొత్త జీవితం ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా మీకొక రహస్యం చెబుతాను. నా బూడిద గుడ్డివాళ్ల కళ్ళకు రాచినట్టయితే వారికి తిరిగి దృష్టి వస్తుంది అని చెప్పి మాయమైంది. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. భైరవుడు నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఆశ్చర్యపడ్డాడు. తన కలను అతను నమ్మలేకపోయాడు. కానీ కుమారగుప్తుడి భార్య కలలో అన్న మాటలు ఇంకా అతని చెవిలో గింగురమంటూనే ఉన్నాయి. ఎందుకైనా మంచిదనుకుని భైరవుడు కుమారగుప్తుడు నిద్ర లేవక ముందే శ్మశానంలోకి వెళ్ళి ఆరిపోయిన చితి నుంచి కొంత బూడిద తీసుకుని మూట కట్టుకున్నాడు. తెల్లవారుతూనే స్నేహితులిద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక నగరం చేరుకున్నారు. అక్కడ సత్రంలో వారు బస చేశారు. సత్రం అరుగు మీద ఒక గుడ్డి బిచ్చగాడు వారికి కనిపించాడు. భైరవుడు తన మూట నుంచి చిటికెడు బూడిద తీసి ఆ బిచ్చగాడి కళ్ళకు రాచాడు. వెంటనే బిచ్చగాడికి దృష్టి వచ్చేసింది. వాడు వెలుగు చూడలేక కళ్ళు చిట్లిస్తూ, నాకు చూపొచ్చిందర్రా, చూపొచ్చింది అని కేకలు వేశాడు. ఈ సంగతి అతి శీఘ్రంగా నగరమంతా వ్యాపించింది. ఎక్కడెక్కడ గుడ్డివాళ్లు వచ్చి భైరవుడి చేత చికిత్స చేయించుకున్నారు. అంతలోనే రాజుగారి దివాణం నుంచి భైరవుడికి పిలుపు వచ్చింది. ఆ ఊరి రాజుగారికి కొంతకాలం క్రితం ఆకస్మికంగా కళ్ళు రెండూ పోయాయి. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు. ఎవడో పరదేశి సత్రంలో దిగి గుడితనానికి చికిత్స చేయిస్తున్నట్టు తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకురమ్మని తన మనుషులను పంపాడు. కుమారగుప్తుణ్ణి సత్రంలోనే ఉండమని చెప్పి భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు. రాజవైద్యులు భైరవుణ్ణి అనేక ప్రశ్నలు వేశారు. అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు, అతను ఉపయోగించే భస్మంలో ఏమేమి దినుసులున్నాయి, ఎన్ని పుటాలు వేసిన భస్మం? నేను వైద్యుణ్ణి కాను. నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు. దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అన్నాడు భైరవుడు. అతను రాజుగారి కళ్లకు బూడిద పుయ్యగానే రాజుగారికి తిరిగి కళ్ళు వచ్చాయి. మహారాజా, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు భైరవుడు. నాకింత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చెయ్యకుండా పంపనా అంటూ రాజుగారు భైరవుణ్ణి పరీక్షగా చూశాడు.
యువకుడు అందంగానే ఉన్నాడు. అందుచేత ఆయన అతనితో, చూడు నాయనా, నా కళ్ళకు వైద్యులు చికిత్స చేయలేకపోవటం చూసి నాకు దృష్టి ఎవరన్నా తెప్పించినట్టయితే వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామని, అర్ధరాజ్యం ఇద్దామని నిశ్చయించాను. అందుచేత నీవు నా కుమార్తెను పెళ్ళాడి నా అర్ధరాజ్యానికి పట్టాభిషిక్తుడివి కా అని చెప్పాడు. క్షమించండి, నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను, నాకు సెలవిప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వచ్చి కుమారగుప్తుని వెంట పెట్టుకుని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగలమ్మి వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం కుమారగుప్తుడి మూలాన బాగా కలిసి వచ్చింది. ఇద్దరూ కొద్ది కాలంలోనే ధనవంతులయ్యారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. భైరవుడు రాజకుమార్తెను పెళ్ళాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవటానికి కారణమేమిటి? రాజ్యం అంటే భయమా, లేక పెళ్లి అంటే భయమా? అతను రాజుగారిని కనీసం పెట్టుబడి ధనమైనా ఎందుకు అడగలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భైరవుడు, కుమారగుప్తుడు భాగస్వాములై రాబడి చిరుసగము తీసుకోవడానికి సమ్మతించారు. చితాభస్మం కూడా వారి ఉమ్మడి సొత్తే గాని భైరవుడు సొంతం కాదు. అలాంటప్పుడు దాన్ని ఉపయోగించి రాజుగారికి కళ్ళు తెప్పించిన భైరవుడు తన స్నేహితుడితో పంచుకోవడానికి వీలు లేని భార్యను, రాజ్యాన్ని ఎలా కోరతాడు? వాటిని నిరాకరించాక అతను రాజుగారి నుంచి డబ్బు, మడిమాన్యాలు కోరటం అనుచితం అవుతుంది. రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి విలువ హెచ్చైనట్టు స్ఫురిస్తుంది. ఆ కారణం చేత భైరవుడు రాజు వద్ద ఎలాంటి ప్రతిఫలమూ తీసుకోలేకపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దొరికిన సొమ్ము. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, శ్రమ పడుతున్నందుకు నీవు విచారించకు. ఎందుకంటే సముద్ర సూర్యుడిలాగా నీవు కూడా కష్టకాలంలోనే శుభాన్ని కూడా పొందవచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సముద్ర సూర్యుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం హర్షవర్మ ఏలిన హర్షపురంలో సముద్ర సూర్యుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతడు ఒకసారి సరుకుతో సహా సముద్రం మీద సువర్ణ ద్వీపానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణం చాలా వరకు సుఖంగానే సాగింది. కానీ సువర్ణ ద్వీపం చేరవస్తుండగా ఆకాశాన కారు మేఘాలు కమ్మి ప్రళయంగా గాలి వీచి సముద్రం అల్లకల్లోలమై సముద్ర సూర్యుడెక్కిన ఓడ కాస్త మునిగిపోయింది. మునిగిపోయే ఓడ నుంచి సముద్ర సూర్యుడు నీటిలోకి దూకి ఈదనారంభించాడు. అలా ఈదుకుంటూ పోతున్న సముద్ర సూర్యుడికేసి ఏదో శవం కొట్టుకు వచ్చింది. సముద్ర సూర్యుడు దాన్ని తెప్పగా ఉపయోగించి తీరానికి చేరాడు. అతను శవాన్ని ఒడ్డుకు లాగి పరీక్షించగా దాని బొడ్డున ఒక మూట కనిపించింది. మూట విప్పి చూడగా అందులో ఒక అమూల్యమైన మణిగల కంఠాభరణం ఉన్నది. సముద్రసూరుడు ఎన్నో విలువైన రత్నాలను చూశాడు, కానీ అలాంటి మణిని ఎన్నడూ చూడలేదు. అతను సముద్రంలో పోగొట్టుకున్న సరుకు కన్నా ఈ మణి అనేక వందల రెట్లు గలది. ఈ సంగతి గ్రహించి పరమానందం చెంది సముద్రసూరుడు కలసపురం అనే నగరానికి వెళ్ళి నగరం వెలుపల ఉండే ఆలయంలో నడుము వాల్చాడు. చాలాసేపు శ్రమపడి ఈది అలసి ఉండటాన అతనికి వెంటనే నిద్ర పట్టింది. తనకు దైవికంగా దొరికిన కంఠాభరణాన్ని చేతిలోనే ఉంచుకుని సముద్రసూరుడు గాఢ నిద్రలో పడ్డాడు. కొంతసేపు అయ్యాక నగర రక్షకులు అటుగా వచ్చారు. వాళ్ళు అతని చేతిలో ఉన్న కంఠాభరణాన్ని చూస్తూనే గుర్తించారు. అది చక్రసేన అనే రాజకుమార్తెది. దాన్ని దొంగలెత్తుకుపోయారు. ఆ నిద్రపోయేవాడే దొంగ అయి ఉంటాడనుకుని రక్షక భటులు సముద్రసూరుణ్ణి నిద్రలేపి అతన్ని ఉద్యానంలో ఉన్న రాజు దగ్గరికి తీసుకుపోయారు. నువ్వెవరవు? ఈ కంఠాభరణం నీకెలా వచ్చింది అని రాజు అడిగాడు. సముద్రసూరుడు జరిగినది జరిగినట్టుగా చెప్పి, నాకు దొరికిన శవం సముద్ర తీరాన ఇంకా ఉండవచ్చు, కావలిస్తే మనుషులను పంపి విచారించండి మహారాజా అన్నాడు. రాజు ఏమీ అనకముందే ఎక్కడి నుంచో ఒక గద్ద రివ్వున వచ్చి రాజు చేతిలోని కంఠాభరణాన్ని తన్నుకొని వాయువేగంతో వెళ్ళిపోయింది.
సొమ్ము పోయినా నేర విచారణ చెయ్యక తప్పదు గనక రాజు తన మనుషులను సముద్రసూరుడి వెంట సముద్ర తీరానికి పంపాడు. శవం ఇంకా అక్కడే ఉన్నది. అది ఆ నగరానికి చెందిన ప్రసిద్ధుడైన చోరుడి శవం కావటం చేత రాజభటులు దాన్ని గుర్తించి రాజుతో ఆ సంగతి చెప్పారు. సముద్రసూరుడు చెప్పినది నిజమని రుజువయ్యింది. రాజు ధర్మబుద్ధి కలవాడు. ఆయన సముద్రసూరుడికి కొంత డబ్బు, కొంత వర్తక సామగ్రి ఇచ్చి ఓడ ఎక్కించి అతని దేశానికి పంపేశాడు. ఈసారి సముద్రసూరుడు క్షేమంగానే సముద్రం దాటాడు. అతడు ఒక బిడారు వెంట తన సరుకులతో సహా హర్షపురానికి బయలుదేరాడు. వర్షకులందరూ అరణ్య మార్గాన ప్రయాణిస్తూ రాత్రివేళ ఒక చోట మజిలీ చేశారు. ఆ రాత్రి దొంగల గుంపొకటి వాళ్ల పైన పడి దొరికినదల్లా తీసుకుని అందిన వాళ్ళనందరినీ హత్య చేయసాగారు. సరుకు పోతే పోయిందనుకుని సముద్రసూరుడు అక్కడి నుంచి పారిపోయి ఒక మర్రి చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కున్నాడు. దొంగలు దొరికిన సరుకంతా కొల్లగొట్టి తమ దారిన తాము వెళ్ళిపోయారు. అయినా తెల్లవారి బాగా వెలుతురు వచ్చిన దాకా సముద్రసూరుడు చెట్టు మీదే ఉండిపోయాడు. తరువాత తను చెట్టు దిగుదామని అటూ ఇటూ చూసేసరికి సమీపంలో ఉన్న కొమ్మ మీద తొర్రలో తళుక్కున ఏదో మెరిసింది. సముద్రసూరుడు దాన్ని గుర్తించి రాజకుమార్తె కంఠాభరణాన్ని గుర్తించాడు. ఎక్కడో సముద్రం అవతల కలసపురంలో గద్ద తన్నుకుపోయిన ఆ కంఠాభరణం తలవని తలంపుగా ఈ భయంకరమైన అరణ్యం మధ్య ఈ మర్రి చెట్టు మీద తనకు రెండోసారి దొరకటం సముద్రసూరుడికి అంతులేని ఆశ్చర్యం కలిగించింది. అతను చెట్టు దిగి వచ్చి తన నగరం చేరుకుని కంఠాభరణాన్ని తమ రాజుకే విక్రయించి వర్తకం మానేసి నిశ్చింతగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. సముద్రసూరుడు ఆ కంఠాభరణాన్ని ఎలాగైనా కలసపుర రాజుకు ఇవ్వక తానే ఎందుకుంచుకున్నాడు? లోభం చేతనా, లేక మరొకసారి తనకు దొంగతనం అంటగట్టతారనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ కంఠాభరణాన్ని రాజు 2 సార్లు పోగొట్టుకున్నాడు. మూడోసారి పోగొట్టుకోడని ఏమిటి? అలాగే అది తనకు 2 సార్లు దైవికంగా దొరికింది. అలాంటి దాన్ని ఎందుకు వదులుకోవాలి? అది అలా ఉండగా వర్తకం కోసం తాను వెంట పెట్టుకుపోయిన సరుకు ఒకసారి సముద్రం పాలయ్యింది, రెండోసారి దొంగలు దోచారు. ఇక తనకు వర్తకం అచ్చిరాదనుకున్నాడు. తాను సముద్ర ప్రయాణాలు చెయ్యకుండా ఆ హారాన్ని రాజుకు చేర్చడం సాధ్యం కాదు. ఇన్ని ఆలోచించి సముద్రసూరుడు ఆ కంఠాభరణాన్ని తానే ఉపయోగపరుచుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు కృతఘ్నురాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ఈ శ్రమ మరెవరి కొరకు అయి ఉంటుందని నా నమ్మకం. అందుచేత నిన్ను చూస్తే నాకు ఒక బోధిసత్వుడి కథ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ బోధిసత్వుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక అరణ్యంలో బోధిసత్వుడు తపస్సు చేసుకుంటూ అరణ్యమంతా తిరిగి ఆపదలో ఉండే మృగాలను, పిశాచాలను సైతం కాపాడుతూ ఉండేవాడు. ఒకనాడతను అరణ్యంలో అలా తిరుగుతుండగా ఒక పెద్ద బావిలో నుండి ఒక స్త్రీ ఆక్రందన వినిపించింది. బోధిసత్వుడు అందులోకి చూసేసరికి అతనికి ఒక స్త్రీ మాత్రమే కాక ఒక సింహము, ఒక పాము, ఒక బంగారు కుచ్చుపిట్ట కూడా కనిపించాయి. బాబు, 4 ప్రాణులం ఈ బావిలో పడ్డాం, మమ్మల్ని బయటకు తీసి కాపాడు అని ఆ స్త్రీ బోధిసత్వుణ్ణి ప్రార్థించింది. మీరు పడటంలో అర్థం ఉన్నది, కానీ ఎగిరిపోగల ఆ పిట్ట బావిలో ఎలా పడింది అని బోధిసత్వుడు అడిగాడు. కిరాతకులు వేసిన ఉచ్చులో దాని కాళ్ళు ఇరుక్కుపోయాయి, అందుచేత అది ఇప్పుడు ఎగరలేదు అన్నది స్త్రీ. బోధిసత్వుడు గడ్డితో తాడుపేని బావిలోని 4 ప్రాణులను పైకి తీశాడు. 4 మనుష్య భాషలో మాట్లాడుతూ ఉండటం గమనించి అతను, మీరెవరు, మీ కథ ఏమిటి అని అడిగాడు. సింహం ఇలా చెప్పింది, హిమాలయాలలో వైదూర్య శృంగమనే నగరంలో పద్మవేగుడనే విద్యాధరుడికి వజ్రవేగుడనే కొడుకుండేవాడు. వాడు అహంకారి కావటం చేత అందరితోనూ విరోధం పెట్టుకున్నాడు. తండ్రి వాడితో వేగలేక వాణ్ణి సింహం కమ్మని శపించి వాడికెవరు ఉపకారం చేస్తారో వారికి ప్రత్యుపకారం చేసిన మీదట
శాపం పోతుందని చెప్పాడు. మహానుభావ, నువ్వు నాకీ ఉపకారం చేశావు. నీకు నా అవసరం కలిగినప్పుడు స్మరించావంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తుణ్ణి అవుతాను అని చెప్పి సింహం వెళ్ళిపోయింది. తరువాత పక్షి తన కథ ఇలా చెప్పింది. వజ్రదంష్ట్రుడనే విద్యాధర రాజుకు 5 కూతుళ్ళ తర్వాత రజత దంష్ట్రుడు అనే కొడుకు పుట్టాడు. ఒకనాడు వాడి పెద్ద అక్క గౌరీదేవి ముందు పింజరకమనే వాద్యాన్ని వాయిస్తూ ఉండగా వాడు కొంటెతనంగా దాన్ని లాగేసుకుపోయాడు. ఆమె వాణ్ణి పక్షిగా పుట్టమని శపించి వాడికి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేసినప్పుడు శాపం తీరుతుందని చెప్పింది. నేనే అలా శాపం పొందిన వాణ్ణి. నీకు అవసరం పడ్డప్పుడు నన్ను తలుచుకుంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తి పొందుతాను అని చెప్పి పక్షి వెళ్ళిపోయింది. తర్వాత పాము ఇలా చెప్పింది. కశ్యపాశ్రమంలో ఒక ముని కుమారుడు ఉండేవాడు. వాడికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఒక రోజున తన స్నేహితుడు కొలనులో స్నానం చేస్తుండగా గట్టున కూర్చుని ఉన్న మునికుమారుడు తన సమీపంలోకి ఒక పాము రావటం చూసి మంత్రంతో దాన్ని కట్టేశాడు. తర్వాత స్నానం చేస్తున్న వాడు కొలనులో నుండి ఒడ్డుకు వచ్చి దగ్గరలోనే భయంకరమైన పామును చూసి భయపడి మూర్ఛపోయాడు. మూర్ఛ తెలిసినాక వాడా ముని కుమారుణ్ణి పామై పుట్టమని శపించి ఉపకారికి ప్రత్యుపకారం చెయ్యటమే శాపాంతంగా చెప్పాడు. నేను అలా శాపం పొందిన ముని కుమారుణ్ణి. నీకు నా వల్ల ఉపకారం కావలసినప్పుడు నన్ను స్మరించినట్టయితే నేను వచ్చి నీ పని తీర్చి శాపం నుంచి విమోచనం పొందుతాను అని చెప్పి పాము వెళ్ళిపోయింది. ఆఖరకు స్త్రీ తన వృత్తాంతం బోధిసత్వుడికి చెప్పింది. ఆమె ఒక క్షత్రియ యువకుడి భార్య. ఆ యువకుడు రాజు వద్ద కొలువుండేవాడు. తన భార్య శీలం మంచిది కాదని తెలిసి అతను ఆమెను శిక్షించ నిశ్చయించాడు. అవినీతి పరురాలైన ఆ భార్యకు ఆ సంగతి దాని ద్వారా తెలిసింది. భర్త తనను ఏం చేస్తాడో అని భయపడి ఆమె ఇంటి నుంచి పారిపోయి రాత్రివేళ చీకటిలో ఆ నూతిలో పడింది. తన వృత్తాంతం ఈ విధంగా చెప్పి ఆ స్త్రీ తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ స్త్రీతో మాట్లాడిన ఫలితంగా బోధిసత్వుడికి అరణ్యంలో కందమూల ఫలాలు దొరకకుండా పోయాయి. అతను ఆకలితో అలమటించుతూ సింహాన్ని తలుచుకున్నాడు. వెంటనే సింహం వచ్చి అతనికి లేళ్ల మాంసం తెచ్చిపెట్టి ఆకలి తీర్చి శాప విమోచనం పొంది విద్యాధర రూపంతో తన లోకానికి వెళ్ళిపోయింది. మాంసభక్షణ చేయటం మూలాన బోధిసత్వుడి తపస్సుకు భంగం కలిగింది. అతను మామూలు మనుషులలాగే ద్రవ్యంతో జీవించవలసిన స్థితికి వచ్చాడు. ఆ సమయంలో అతను పక్షిని తలుచుకోగా అది వచ్చి అతని అవసరం గ్రహించి ఎక్కడి నుంచో ఒక రత్నాభరణం గల ఒక పెట్టి తెచ్చి అతనికిచ్చి దీనితో నీవు యావజ్జీవం సుఖంగా బతకవచ్చు అని చెప్పి శాప విముక్తి పొంది వెళ్ళిపోయింది. బోధిసత్వుడు ఆ నగలను అమ్ముకుందామని సమీపంలో ఉన్న గోత్రవర్ధన నగరానికి వెళ్ళాడు. అక్కడ అతనికి వీధిలో అతను రక్షించిన స్త్రీయే ఎదురై, నేనిక్కడే ఉంటున్నాను, రాణిగారు నన్ను పరిచారికగా పెట్టుకున్నారు అని చెప్పింది. అమాయకుడైన బోధిసత్వుడు ఆమెకు తన వద్ద ఉన్న రత్నాభరణం చూపి బంగారు కుచ్చుపెట్ట దానిని ఎక్కడి నుంచో తెచ్చి తనకిచ్చిందని చెప్పాడు. నీతిమాలిన ఆ స్త్రీ ఇంటికి తిరిగి వెళ్ళి ఈ సంగతి రాణితో చెప్పింది. ఆ రత్నాభరణం రాణిగారిదే. అందుచేత రాణి ఆ స్త్రీ వెంట తమ భటులను పంపి బోధిసత్వుణ్ణి కట్టి తెప్పించింది. బోధిసత్వుడు నిజం చెప్పాడు. అది నిజమని రాజుకు తెలుసును. ఎందుకంటే పక్షి ఒకటి వచ్చి రత్నాభరణం గల పెట్టిని ఎత్తుకుపోవటం రాణి స్వయంగా చూసింది. అయినప్పటికీ రాజు బోధిసత్వుణ్ణి విడిచిపుచ్చక నిర్బంధంలో పెట్టించాడు. ఖైదులో ఉండి బోధిసత్వుడు పామును తలుచుకున్నాడు. వెంటనే పాము వచ్చి సంగతి తెలుసుకుని, నేను వెళ్ళి రాజు తలను చుట్టేస్తాను, నీవు వచ్చి వదలమన్న దాకా వదలను, ఆ రాజు నీకు అర్ధరాజ్యం ఇస్తే గాని నన్ను వదలమనకు అని చెప్పింది. అది తిన్నగా వెళ్ళి నిద్రపోతున్న రాజు తలకు చుట్టుకొని దారుణంగా రాజు తలను తన శరీరంతో నొక్కసాగింది. ఎవరైనా సమీపించినా రాజు తనను వదిలించుకోవడానికి ప్రయత్నించినా అది భయంకరంగా బుసకొట్టింది. రాజు పెద్ద ప్రమాదంలో పడిపోయి తనను ఆ ప్రమాదం నుంచి కాపాడిన వారికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. కారాగృహంలోన బోధిసత్వుడు తానా పామును వదిలించగలనని రాజుకు కబురు చేశాడు. రాజు బోధిసత్వుణ్ణి తన వద్దకు రప్పించి తనను పాము నుంచి రక్షించినట్టయితే అర్ధరాజ్యం ఇస్తానని మంత్రి పురోహితులందరి సమక్షంలోనూ ప్రమాణం చేశాడు. అప్పుడు బోధిసత్వుడు ఆ పాముతో,
రాజును వదిలిపెట్టు అన్నాడు. వెంటనే పాము రాజును వదిలిపెట్టి శాప విమోచనం పొంది ముని కుమారుడుగా మారిపోయింది. రాజు బోధిసత్వుడికి తన అర్ధరాజ్యం ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. బోధిసత్వుడి చేత ఉపకారం పొందిన నలుగురు ప్రాణులలోనూ ముగ్గురు హీన జన్ములు. అయినప్పటికీ వారు బోధిసత్వుడికి ప్రత్యుపకారం చేశారు. కానీ ఉత్తమ జన్మ ఎత్తిన స్త్రీ అపకారం చేసింది. దీనికి కారణమేమిటి? మానవుల కన్నా హీనజాతులే ఉత్తమములు కావటమా, లేక శాపానికి ముందు వారివి గొప్ప జన్మలు కావటమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఎంత గొప్ప జన్మలు కలవారైనా సింహము, పక్షి, పాము దుష్ప్రవర్తన కారణంగానే శాపాలకు గురి అయ్యాయి. అయితే శాపాలు అనుభవించటం వల్ల వాళ్ళ దోషాలు నశించాయి. స్త్రీ తన అవినీతికి శిక్ష అయినా పొందలేదు. అందుచేత ఆమెలోని కల్మషం నశించలేదు. అదీకాక ఉపకారికి ప్రత్యుపకారం చేస్తే గాని మిగిలిన ముగ్గురికి శాప విమోచనం లేదు. స్త్రీ విషయంలో అలాంటిది లేదు. ఆమె సత్ప్రవర్తన గలది అయితే ఉపకారానికి బదులు చేసి ఉండును. అలాంటిది కానందువల్ల ఆమె బోధిసత్వుడికి అపకారమే చేసింది అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఓర్చలేనివాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అసూయగ్రస్తులెవరైనా నిన్నీ విధంగా శ్రమ పెడుతున్న పక్షంలో వాళ్ళు తామ్రకేతుడిలాగా నాశనం అవుతారు. నీవు గుణనిధిలాగా అన్ని ఆపదలు గడిచి బయటపడతావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వారి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. తూర్పు తీరాన గల రాజుకు ఒక కొడుకుండేవాడు. అతని పేరు తామ్రకేతుడు. తామ్రకేతుడు వయసు గలవాడే మంత్రికి ఒక కొడుకుండేవాడు. అతని పేరు గుణనిధి. ఇద్దరు ఒకే వయసు గలవాళ్ళైనప్పటికీ బుద్ధులలో ఇద్దరికి ఏమీ పోలిక లేదు. తామ్రకేతుడు నీచు బుద్ధులు కలవాడు. గుణనిధి సజ్జనుడు. అందరికీ గుణనిధి అంటే చాలా ఇష్టం. అందుచేత అతనంటే తామ్రకేతుడికి తగని ఈర్ష్య. తాను రాజు కొడుకు గనుక అతను గుణనిధికి వీలైనన్ని కష్టాలు తెచ్చిపెట్టుతూ ఆ విధంగా కసి తీర్చుకుంటూ ఉండేవాడు. ఒకనాడు గుణనిధి తన గురువుగారితో వన విహారానికి వెళుతుండగా అతనికి దారిలో ఒక బంగారపు ఈక కనిపించింది. అది తళతళ మెరుస్తూ ఉండటం చూసి గుణనిధి దాన్ని ఏరి తీసుకుని, దీన్ని ఉంచుకోమంటారా వద్దంటారా అని తన గురువుని అడిగాడు. ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు అన్నాడు అతని గురువు. అలాంటప్పుడు ఉంచుకోవటమే మంచిది అంటూ గుణనిధి ఆ బంగారు ఈకను తన తురాయిలో అమర్చుకున్నాడు. గుణనిధి వనవిహారం చేసి తిరిగి వచ్చేటప్పుడు రాజు కొడుకు అతని తురాయిలో మెరిసే ఈకను చూసి ఈర్ష్య చెంది, నీ తురాయిలో ఏమిటది అని అడిగాడు. బంగారు ఈక, కావలిస్తే తీసుకో అంటూ మంత్రి కొడుకు ఈకను అతనికి ఇవ్వబోయాడు. ఈ ముష్టి ఈక ఎవడికి కావాలి? బంగారు పక్షినే తీసుకురా. 1 నెలలో తీసుకురాకపోతే నీ తల తీయిస్తాను అన్నాడు రాజు కొడుకు. మంత్రి కొడుక్కి ఆ పక్షి ఎక్కడ ఉండేది తెలియదు. బంగారు పక్షిని పట్టుకునే ఉపాయం అతని గురువే చెప్పాడు. రాజోద్యానంలో ఒక పెద్ద జలపాత్ర ఉన్నది. అందులో పక్షులు తాగటానికి, స్నానం చేయటానికి వీలుగా నీరుంటుంది. గురువుగారి సలహాతో మంత్రి కొడుకు ఆ పాత్రలోని నీరు తీసేయించి దానిలో సారా పోయించాడు. తరువాత అతను సమీపంలో ఉండే పొదలలో దాగాడు. తెల్లవారుగానే పక్షులు గుంపులు గుంపులుగా పాత్ర వద్దకు రాసాగాయి. వాటన్నిటినీ మించిన శరవేగంతో ఒక బంగారు పక్షి ఆకాశంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వచ్చి పాత్ర అంచున వాలి అందులోని సారా తాగింది. అది కడుపు నిండా తాగగానే మంత్రి కొడుకు చాటు నుంచి బయటకు వచ్చి బంగారు పక్షిని పట్టుకుని తీసుకుపోయి రాజు కొడుకుకిచ్చాడు. రాజు కొడుకు దాని కాళ్లకు గొలుసు తగిలించి గొలుసు చేత పట్టుకుని పక్షిని అటు ఇటు తిప్పాడు. ఆ పక్షి రాజు కొడుకు ఇష్టానుసారం నడవక అతని పైకి వచ్చి ముక్కుతో పొడిచి రెక్కలతో బాధింది. ఈ పక్షికి నా మీద బాగా పగమప్పావు, ఈ సంగతి నేను మర్చిపోను అన్నాడు రాజు కొడుకు మంత్రి కొడుకుతో. మంత్రి కొడుకు మాట్లాడలేదు. పక్షులకు రాణి అయిన దేవత ఒకటి ఉన్నది. బంగారు పక్షి పట్టుబడిన సంగతి ఆమెకు ఇతర పక్షుల ద్వారా తెలిసింది. ఆ దేవతకు పక్షులన్నిటిలోనూ ఆ బంగారు పక్షి అంటే చాలా ఇష్టం. అందుచేత ఆమె కోపోద్రేకంతో తన నడుముకున్న రత్నాభరణాన్ని తీసి
కోపంగా నేల మీద విసిరివేసి తన భవనానికి వెళ్ళిపోయింది. ఇది జరిగిన మర్నాడు మంత్రి కొడుకు తన గురువుతో ఒక లోయకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక చోట అతనికి నిగనిగా మెరిసే రత్నాభరణం కనిపించింది. మంత్రి కొడుకు దాన్ని తీసుకుని చూసి, ఇది నడుముకు పెట్టుకునే ఆభరణం, దీన్ని ఉంచుకోనా మాననా అని గురువుని అడిగాడు. ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు అన్నాడు గురువు. ఉంచుకుంటాను, ఎందుకు విచారించడం అంటూ అతను ఆభరణాన్ని తన నడుముకు అమర్చుకున్నాడు. నీ నడుముకా పట్టి ఎక్కడిది అని రాజు కొడుకు మంత్రి కొడుకును చూసి అడిగాడు. వేటకు పోతే దొరికింది అన్నాడు మంత్రి కొడుకు. అది ఆడవాళ్లు పెట్టుకునేది, ఇది పెట్టుకునే ఆడదాన్ని పట్టుకుని రా, నెల లోపల తీసుకురాకపోయావో నీ తల తీస్తాను అన్నాడు రాజు కొడుకు. మంత్రి కొడుకు వెళ్లి సంగతి అంతా తన తండ్రితో చెప్పాడు. ఆ ఆభరణాన్ని ఏరుకున్నవాడివి రెండో కంటివాడికి కనబడకుండా దాచి ఉంచవలసింది, అప్పుడు చిక్కు వచ్చేది కాదు. ఇప్పుడేం చేస్తావు? ఆ స్త్రీ కోసం వెతుకు అన్నాడు మంత్రి. మంత్రి కొడుకు తన గురువును వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్లాలో వాళ్ళకి తెలియదు. కానీ అదృష్టవశాన వాళ్ళు పక్షుల రాణి ఉండే భవనానికే వచ్చారు. ఆమె నడుముకు పట్టి లేకపోవడం చూసి మంత్రి కొడుకు చప్పున ఆమె పైన పడి తన ఉత్తరీయాన్ని ఆమె పైన కప్పి బలాత్కారంగా ఆమెను తెచ్చి తన గుర్రం మీద పెట్టి తన దేశానికి తీసుకొచ్చాడు. పక్షుల రాణి అరచి కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. పక్షులు అనేకంగా వచ్చి మంత్రి కొడుకుని పొడిచి అల్లరి చేయాలని యత్నించాయి. కానీ అతని గురువు కొరడాతో వాటిని దగ్గరికి రాకుండా తరిమి కొట్టాడు. పక్షుల రాణి అందం చూసి రాజకుమారుడు చాలా సంతోషించాడు. నీ అంత అందగత్తెను నేనెక్కడా చూడలేదు, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు అతను. నన్ను పెళ్లాడాలంటే నాకీ ఇక్కట్లు తెచ్చిపెట్టిన వాణ్ణి శిక్షించాలి అన్నది పక్షుల రాణి. తప్పకుండా శిక్షిద్దాం, ఏ శిక్ష విధిస్తావో చెప్పు అన్నాడు రాజు కొడుకు. వాణ్ణి మరిగే నూనెలో వెయ్యాలి అన్నది రాణి. రాజు కొడుకు ఒక పెద్ద గంగాళంలో నూనె మరగబెట్టించి అందులో మంత్రి కొడుకును పడేయించాడు. కాని మంత్రి కొడుకు నూనె వేడిగా లేదు. జరిగినదేమంటే పక్షుల రాణి నూనె గంగాళం కింద మంటలను చల్లబరుస్తూ ఉండమని తన అదృశ్య సేవకులకు హెచ్చరించింది. వాళ్ళు అలాగే చేశారు. గంగాళంలో ఉన్న నూనె వేడెక్కనే లేదు. పక్షుల రాణి సేవకులు దాన్ని కలియబెట్టుతూ ఉండటం చేత అది తెరులుతున్నట్టు కనపడింది. మంత్రి కొడుకు చస్తాడని రాజు కొడుకు ఆశపడ్డాడు. కానీ అలా జరగనందుకతడు అటే బాధపడలేదు. అతను పక్షుల రాణితో, నీ కోరిక చెల్లించాను, ఇక మనం ఎప్పుడు పెళ్లాడదాం అని అడిగాడు. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నదో లేదో పరీక్షించాలి అన్నదామె. ఓ తప్పకుండా, నీకోసమే కదా నా ప్రాణమిత్రుణ్ణి బలి చేయడానికి సిద్ధపడ్డాను, ఇంకేం కావాలి, అది చాలదా అన్నాడు రాజు కొడుకు. చాలదు, నువ్వు కూడా ఈ నూనె గంగాళంలోకి దిగాలి అన్నది పక్షుల రాణి. రాజు కొడుకు భయపడ్డాడు. మంత్రి కొడుకు కిక్కురు మనకుండా చేసిన పని చెయ్యటానికి అంత భయపడతావేమిటి? ఇంతేనా నీ ప్రేమ అన్నది పక్షుల రాణి. తప్పనిసరి అయ్యి రాజు కొడుకు గంగాళంలో ప్రవేశించి అందులో మగ్గి చచ్చిపోయాడు. ఎందుచేతనంటే పక్షుల రాణి సేవకులకి ఈసారి గంగాళం కింద బాగా మండనిచ్చారు. రాజు కొడుకు చావగానే పక్షుల రాణి తన బంగారు పక్షిని తీసుకుని తన భవనానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం, పక్షుల రాణి మంత్రి కొడుకు మీద పక్షపాతం చూపటానికి ఏమిటి కారణం? అతనే బంగారు పక్షిని పట్టుకున్నాడు, అతనే పక్షుల రాణిని బలాత్కారంగా పట్టి తెచ్చాడు. అలాంటప్పుడు ఆమె అతన్ని ఎందుకు కాపాడింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పక్షుల రాణి మంత్రి కొడుకు శిక్ష పడాలని ఎప్పుడూ కోరలేదు. రాజు కొడుకు ఆజ్ఞకు బద్ధుడై అతను ప్రవర్తించాడు. పక్షుల రాణి కష్టాలన్నిటికీ అసలు కారకుడు రాజు కొడుకే. అతని శిక్ష ఆమె కోరింది. కానీ మంత్రి కొడుకు మీద ఈర్ష్య కొద్దీ రాజు కొడుకు ఆమె కోరేది మంత్రి కొడుకు శిక్ష అనుకున్నాడు. పక్షుల రాణి మంత్రి కొడుకు శిక్ష పడాలని ఎప్పుడూ కోరలేదు. రాజు కొడుకు ఆజ్ఞకు బద్ధుడై అతను ప్రవర్తించాడు. పక్షుల రాణి కష్టాలన్నిటికీ అసలు కారకుడు రాజు కొడుకే. అతని శిక్షే ఆమె కోరింది. కానీ మంత్రి కొడుకు మీద ఈర్ష్య కొద్దీ రాజు కొడుకు ఆమె కోరేది మంత్రి కొడుకు శిక్ష అనుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దారికి వచ్చిన భార్య. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, యుక్తి తెలియని కారణం చేత నీవు ఇలా కష్టపడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉన్నది. పూర్వం గుహచంద్రుడనేవాడు యుక్తి చేతనే కదా తన భార్యను దారికి తెచ్చుకున్నాడు. శ్రమ తెలియకుండా నీకతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతని భార్య చంద్రప్రభ గర్భవతిగా ఉండి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తెను కన్నది. ఆ శిశువు భూమి మీద పడుతూనే దివ్యమైన కాంతులు పురిటింట వెదజల్లుతూ లేచి కూర్చుని స్పష్టంగా మాట్లాడనారంభించింది. పురిటింట ఉన్న స్త్రీలందరూ అది చూసి దిగ్భ్రమ చెంది ధనగుప్తుడికి కబురు చేశారు. ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి శిశువు ముందు సాష్టాంగపడి, దేవి, నా గర్భవాసాన పుట్టిన నువ్వెవరువు అని అడిగాడు. నేనెవరైతేనేం, నేను నీ ఇంటనే పెరిగి నీకు శుభం చేకూర్చుతాను. నన్ను ఎన్నడూ ఒకరికిచ్చి పెళ్లి చెయ్యకు అన్నది ఆ శిశువు. ధనగుప్తుడు అలాగేనని తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు లోకానికి ప్రకటించి సోమప్రభ అని పేరు పెట్టి తన ఇంట ఆమెను రహస్యంగా పెంచి పెద్దదానిని చేశాడు. కాలక్రమాన యుక్త వయస్కురాలై సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారైంది. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. సోమప్రభ తమ ఇంటి పైభాగం నుండి వేడుకలు చూస్తున్నది. ఆ సమయంలో గుహచంద్రుడనే వైశ్య యువకుడు ఆమెను చూసి మోహావేశంతో వెంటనే మూర్ఛపోయాడు. తిరిగి స్పృహ వచ్చాక అతని ఇంటికి వెళ్లి విరహ బాధతో తీసుకోసాగాడు. అతని తండ్రి గుహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమక పడ్డాడు. అప్పుడు గుహచంద్రుడి మిత్రులు ఆయనతో జరిగిన సంగతేమిటో చెప్పారు. అప్పుడు గుహసేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్లి, మంచిగానే మీ అమ్మాయిని నా కొడుకుకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? నాకు కూతురెక్కడ ఉన్నది అన్నాడు ధనగుప్తుడు. మంచిగా పని జరగదని తెలుసుకుని గుహసేనుడు రాజును చూడబోయాడు. ఆయన రాజుకు లోగడ అనేక విధాల సాయం చేసి ఉన్నవాడు కావటం చేత తాను కోరితే రాజు సహాయం చెయ్యకపోవడని అనుకున్నాడు. ఆయన రాజుకొక రత్నాన్ని కానుక ఇచ్చి, మహారాజా, తమ వల్ల ఒక చిన్న సహాయం కావాలి అనగానే రాజు తప్పక చేస్తాను, అదేమిటో చెప్పమన్నాడు. గుహసేనుడు రాజుతో, ధనగుప్తుడికి ఒక కుమార్తె ఉన్నదని, తన కొడుకు ఆ కన్యను మోహించాడని, తాను వెళ్ళి కన్యనిమ్మని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటున్నాడని చెప్పాడు. రాజు గుహసేనుడి వెంట కొంత సేననిచ్చి ధనగుప్తుడి కుమార్తెను బలాత్కారంగా తెచ్చి నీ కొడుక్కు చేసుకో అన్నాడు. గుహసేనుడు అట్టహాసంగా సేనను వెంట పెట్టుకుని వెళ్ళి ధనగుప్తుడి ఇంటిని ముట్టడించాడు. తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడటం చూసి సోమప్రభ ధనగుప్తుడితో, నాన్న, నా కోసం ఎందుకని చిక్కులు పడతావు? నన్ను ఆ వైశ్య కుమారుడికిచ్చి పెళ్లి చెయ్యి, కానీ నేను నా భర్తతో కాపరం చెయ్యనని మాత్రం నీ వియ్యంకుడితో చెప్పు అన్నది. ధనగుప్తుడు గుహసేనుణ్ణి పిలిపించి, నా కుమార్తెను నీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఆమె నీ కొడుకుతో కాపరం మట్టుకు చెయ్యదు అన్నాడు. పెళ్లి చేసుకున్నది కాపరం చేయకుండా ఎలా ఉంటుంది లెమ్మనుకుని గుహసేనుడు ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి తన కుమారుడికి సోమప్రభను చేసుకుని కోడల్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సోమప్రభ ఎవరెన్ని చెప్పినా తన భర్తతో పాటు పడక గదిలో ప్రవేశించి నిరాకరించింది. అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో, పెళ్లి చేసుకున్న మనిషి కాపురం ఎలా చేయకుండా ఉంటుంది? దాన్ని గదికి తీసుకుపో అని చెప్పాడు. వెంటనే సోమప్రభ తన మామగారిని వేలితో బెదిరించింది. ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరి గుండె పగిలి ప్రాణాలు వదిలాడు. ఇది మనిషి కాదు, మహామారి. నా ప్రారబ్ధం కొద్దీ ఇది నాకు భార్యగా దాపురించింది అనుకుని గుహచంద్రుడు తన భార్య జోలికి పోక, భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి వైరాగ్యంతో జీవిస్తూ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు. సోమప్రభ వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలు ఇస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడొక ముసలి బ్రాహ్మణుడు గుహచంద్రుడు ఇంట భోజనం చేసి సోమప్రభ చేతి నుంచి దక్షిణ తాంబూలం తీసుకుంటూ ఆమె అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. తరువాత ఆయన గుహచంద్రుడితో రహస్యంగా, నాయనా, ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగాడు. గుహచంద్రుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన వివాహ కథ అంతా ఆ ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు. అంతా విని ఆ వృద్ధుడు, నాయనా, ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి ఇక్కడనే పడుకోనియ్యి. నీకొక చిత్రం చూపించి నీ సమస్య
పరిష్కారం అయ్యేటట్టు చేస్తాను అని చెప్పాడు. అందుకు గుహచంద్రుడు సమ్మతించి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకోనిచ్చాడు. ఒక రాత్రి వేళ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా సోమప్రభ ఇంటి నుంచి బయలుదేరింది. బ్రాహ్మణుడు గుహచంద్రుణ్ణి నిద్రలేపి నా వెంటరా అన్నాడు. ఆయన గుహచంద్రుణ్ణి తన యోగశక్తి చేత ఒక తుమ్మెదగా మార్చి తాను కూడా తుమ్మెద రూపం ధరించాడు. 2 తుమ్మెదలు సోమప్రభను వెన్నంటి వెళ్ళాయి. సోమప్రభ చాలా దూరం వెళ్ళి ఒక మెర్రి చెట్టు కిందకు చేరింది. అక్కడ చక్కని సంగీతము, దివ్యమైన గానము వినిపిస్తున్నాయి. ఒక దేవతా స్త్రీ సోమప్రభను పోలినతే ఒక గొప్ప ఆసనం మీద కూర్చుని ఉన్నది. సోమప్రభ వెళ్ళి ఆ ఆసనం మీదనే ఆ దేవతా స్త్రీ పక్కన ఆసీనురాలయ్యింది. తరువాత ఆ ఇద్దరు స్త్రీలు దివ్యమైన ఆహారం తిని దివ్యమైన పానీయాలు తాగారు. తర్వాత సోమప్రభ రెండవ స్త్రీతో, అక్క, ఇవాళ మా ఇంటికి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయనను గురించి ఆలోచిస్తే నాకేదో భయంగా ఉన్నది. ఎందుకైనా మంచిది, నేను త్వరగా తిరిగిపోతాను అంటూ లేచి తన ఇంటికి బయలుదేరింది. తుమ్మెద రూపంలో ఉన్న గుహచంద్రుడు అంతా కళ్ళారా చూసి చెవులారా విన్నాడు. సోమప్రభ ఇంటికి బయలుదేరగానే తుమ్మెదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు, గుహచంద్రుడు శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగి వచ్చి తమ సహజ రూపాలు ధరించి ఏమీ ఎరగనట్టు పడుకున్నారు. సోమప్రభ కూడా తిరిగి వచ్చింది. బ్రాహ్మణుడు గుహచంద్రుడితో, చూసావు కదా నాయనా, నీ భార్య మానవ స్త్రీ కాదు, దేవతా స్త్రీ. ఆ సంగతి ఆమెకు తెలుసును. ఏ శాప ఫలితంగానో ఆమె మానవ జన్మ ఎత్తినప్పటికీ తన వారితో ఆమెకు సంబంధం తెగలేదు. అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చేయటానికి ఒప్పుకుంటుందా? నీకొక యుక్తి చెబుతాను. అలా చేశావంటే నీ భార్య నీతో కాపురం చేయటానికి సిద్ధపడుతుంది అని చెప్పి గుహచంద్రుడికి ఒక తంత్రం తెలిపి తన దారిని తాను వెళ్ళాడు. మర్నాడు చీకటి పడ్డాక గుహచంద్రుడి ఇంటికి చక్కగా అలంకరించుకుని ఒక వేశ్య వచ్చింది. గుహచంద్రుడు ఆమెను తన గదికి తీసుకుపోయి ఆమెతో సరస సల్లాపాలు ఆడసాగాడు. ఇదంతా సోమప్రభ చూసింది. ఆమె తన భర్తను యువతలకు పిలిపించి, అది ఎవతే అని అడిగింది. ఆమె ఒక వేశ్య, నన్ను అమితంగా ప్రేమించింది. నన్ను తన ఇంటికి తీసుకుపోవడానికి వచ్చింది. నేను పోతున్నాను అని గుహచంద్రుడు అబద్ధాలాడాడు. కట్టుకున్న దాన్ని నేనుండగా మిమ్మల్ని ప్రేమించటానికి అది ఎవతే? మీరు వెళ్ళటానికి వీలు లేదు అన్నది సోమప్రభ. అది మొదలు ఆమె తన భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ గుహచంద్రుడికి అంతులేని ఆనందం కలిగించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవతా స్త్రీ అయి ఉండి కూడా సోమప్రభ సాధారణ స్త్రీలాగా అసూయ చెందడానికి కారణమేమిటి? ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని నిరూపించిన వృద్ధ బ్రాహ్మణుడే ఆమెకు ఈర్ష్య కలిగించే తంత్రం ఎందుకు చెప్పాడు? అది ఆమె పైన ఎలా పారింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతా స్త్రీలు మానవులను ప్రేమించడం అసంభవం కాదు. అలా జరిగిన సందర్భాలు ఎన్నైనా ఉన్నాయి. సోమప్రభ గుహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపురం చెయ్యలేదు. అంతేగాని తాను దేవతా స్త్రీ అయి ఉన్నందువల్ల కాదు. ఇక ఈర్ష్య మాట. ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష్య కూడా సాధ్యమే. సోమప్రభలో ప్రేమ లోపించడం చేత కనీసం ఈర్ష్య అయినా కలగడానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు. ఆ యుక్తి పారింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు వ్యర్థమైన శక్తులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం అద్వితీయం. ఏదైనా మహత్తర శక్తి సాధించడానికి నీవు ఇలా శ్రమిస్తున్న పక్షంలో అలాంటి అపూర్వ శక్తులను సాధించి కూడా చివరకు వినాశనం పొందిన 4 బ్రాహ్మణ కుమారుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కుసుమపురం అనే రాజ్యంలో బ్రహ్మస్థలం అనే అగ్రహారం ఉండేది. అక్కడ విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులుండేవారు. వారు బాల్యం దాటి వేదాధ్యయనం చేస్తున్న సమయంలో విష్ణుస్వామి, ఆయన భార్య కూడా మరణించారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవటంతో 4 అన్నదమ్ములు దిక్కులేని వాళ్ళయి యజ్ఞస్థలం అనే అగ్రహారంలో ఉంటున్న తన మేనమామల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటూ వచ్చారు. కానీ కాలం కలిసిరాక
వాళ్ళ మేనమామలకు కూడా దారిద్ర్యం సంప్రాప్తమయ్యింది. అన్నదమ్ములకు తినటానికి తిండి, కట్టడానికి బట్ట కూడా లేని స్థితి ఏర్పడింది. అందరూ వారిని చాలా హీనంగా చూడసాగారు. ఇలాంటి దుర్దశలో పెద్దవాడు ఒకనాడు శ్మశానం కేసి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని చూసి, ఆహా, ప్రాణాలు పోయిన వీడు మాకన్నా ఎంత అదృష్టవంతుడు అనుకుని ఒక తాడు తెచ్చి చెట్టు కొమ్మకు తనను తాను ఉరివేసుకున్నాడు. వాడికి స్పృహ తప్పింది గాని ప్రాణాలు పోలేదు. ఆ స్థితిలో తాడు తెగి వాడు నేల మీద పడిపోయాడు. వాడికి తిరిగి స్పృహ వచ్చేసరికి ఎవడో సత్పురుషుడు వాడి పక్కన కూర్చుని పైగుడ్డతో విసురుతూ కనిపించి, నాయనా, చదువుకున్న వాడిలాగున్నావు. పాపం వల్ల కష్టాలు వస్తాయి. వాటిని తొలగించుకోవాలంటే పుణ్యకర్మలు చెయ్యి, కానీ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏం పరిష్కారం అవుతుంది అని ఓదార్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పెద్దవాడు తన తమ్ములను చేరుకుని వారికి జరిగినదంతా తెలిపి, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుని వచ్చే జన్మలో దారిద్ర్య బాధ లేకుండా చేసుకుంటాను అన్నాడు. దానికి తమ్ములు, డబ్బు లేని కారణం చేతనే దుఃఖ బాధ కలుగుతుంది. డబ్బు చంచలమైనది, అందుచేత బంగారాన్ని అవలీలగా వశపరుచుకునే శక్తులను మనం సాధించాలి అన్నారు. నలుగురు కూడబలుక్కుని అలాంటి శక్తులను సాధించే విద్య కోసం 4 దిక్కులా బయలుదేరిపోతూ కొంతకాలం గడిచాక తిరిగి అదే స్థలంలో అందరూ కలుసుకునేటట్టు సంకేతం ఏర్పరచుకుని వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. నలుగురు తిరిగి సంకేత స్థానంలో కలుసుకుని, నువ్వే విద్య నేర్చుకున్నావంటే నువ్వే విద్య నేర్చుకున్నావని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఏ ప్రాణి తాలూకు ఎముక గాని దొరికితే దానిపైన ఉండవలసిన మాంసాన్ని సృష్టించే విద్య నాకు తెలుసు అన్నాడు ఒకడు. ఆ మాంసం మీద ఉండే చర్మాన్ని, రోమాలను నేను సృష్టించగలను అన్నాడు రెండోవాడు. మిగిలిన శరీరమంతా నేను సృష్టించగలను అన్నాడు మూడోవాడు. నీ చేతనైన విద్యలు ఈపాటివేనా? సరే, నేను మీరు ముగ్గురు కలిసి సృష్టించిన కళేబరానికి ప్రాణం పొయ్యగలను అన్నాడు నాలుగోవాడు. తమ తమ విద్యలను నిరూపించటానికి గాను ఎముకను వెతుక్కుంటూ వాళ్ళు నలుగురు అరణ్యానికి వెళ్లారు. అక్కడ వారికొక ఎముక దొరికింది. అది ఒక సింహం ఎముక. అన్నదమ్ములలో ఒకడు దానిపైన కండలను, మాంసాన్ని సృష్టించాడు. రెండోవాడు దానిపైన చర్మము, రోమాలు సృష్టించాడు. మూడోవాడు సింహం కళేబరాన్ని పూర్తి చేశాడు. నాలుగోవాడు ఆ సింహానికి ప్రాణం పోశాడు. వెంటనే ఆ సింహం ఆ నలుగురు అన్నదమ్ములపైన పడి వారిని చంపి తిని సుఖంగా తన దారిని తాను వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నలుగురు సింహం వాత పడటానికి కారకుడు ఆ నలుగురిలోనూ ఎవరు? ఆ పాపం ఎవరిని చుట్టుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం చేసినది సింహానికి ప్రాణం పోసినవాడే, అతను సింహాన్ని సృష్టించలేదు కదా అనవచ్చు. కానీ మిగిలిన ముగ్గురు తాము ఏ ప్రాణిని సృష్టిస్తున్నది ఎరుగరు. వాళ్ళు తమ విద్యలను మాత్రమే ప్రదర్శించారు. అయితే నాలుగోవాడు తన ప్రాణం పోస్తున్నది సింహానికి అని తెలిసి కూడా ప్రాణం పోశాడు. అతని పాపకార్యం మూలానే అందరూ చచ్చారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు లక్ష్మీ కటాక్షం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కార్యసిద్ధి కావటానికి శ్రమ మాత్రమే చాలదు, దైవం కూడా అనుకూలించాలి. నీకు దైవం అనుకూలించిన కారణం చేతనే లక్షపురంలోని కార్పటికుడిలాగా ఎంత శ్రమపడి కూడా ఫలితం పొందలేకుండా ఉన్నావు. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. లక్షపురాన్ని ఏలే లక్షదత్తుడు గొప్ప దాత. ఆయన యాచకుడికి లక్షకు తక్కువ ఇచ్చి ఎరుగడు. అందుకే ఆయనకు లక్షదత్తుడు అన్న పేరు వచ్చింది. ఆ మహారాజు ఎవరితోనైనా తృప్తిపడినట్టయితే వాడికిక మిగిలిన జీవితకాలంలో ఎలాంటి దారిద్ర్యము ఉండేది కాదు. రాజుగారి సింహద్వారం వద్ద లబ్ధదత్తుడు అనే కార్పటికుడు అహోరాత్రాలు ఎండనక వాననక పడిగాపులు కాస్తూ రాజుకు నిత్యము కనిపించేవాడు. ఆ కార్పటికుడి దుస్థితి చూసి కూడా రాజు అతనికి ఎలాంటి సహాయము చేయలేదు. ఒకనాడు రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు. రాజుగారు గుర్రం వెనుకగా
తన చేతికర్ర తీసుకుని కార్పటికుడు కూడా వెళ్ళాడు. రాజుగారు విల్లు బాణాలు తీసుకుని గుర్రం మీద ఉండి వన్యమృగాలను వేటాడుతుంటే కార్పటికుడు నేల మీదనే ఉండి తన చేతి కర్రతో అనేక అడవి పందులను లేళ్లను చంపాడు. నిర్భాగ్యుడైన ఈ కార్పటికుడు ఎంత మంచి వేటగాడు అని రాజు ఆశ్చర్యపడ్డాడు. కానీ అప్పటికీ ఆయన ఆ కార్పటికుడికి ఎలాంటి సహాయము చెయ్యలేదు. ఒకసారి లక్షదత్తుడు తన సరిహద్దున ఉన్న దాయాదిపైకి యుద్ధానికి వెళ్ళాడు. కార్పటికుడు కూడా సేన వెంట వెళ్ళి యుద్ధంలో శత్రువుల అనేక మందిని తన చేతి కర్రతో ఎడాపెడా చంపాడు. రాజు ఆ కార్పటికుడి శౌర్య పరాక్రమాలకు అమితాశ్చర్యం చెందాడు. కానీ అప్పటికీ రాజు అతనికేమీ ఇవ్వలేదు. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. 6వ సంవత్సరంలో రాజుకు ఒకనాడు ఈ విధంగా ఆలోచన వచ్చింది. ఈ అభాగ్యుడు 5 ఏళ్లుగా నా ఎదుట అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ వాడికి ఏమైనా సహాయం చెయ్యాలి అన్న ఆలోచన నాలో కలగనే లేదు. ఏ జన్మలోనో ఏదో పాపం చేసి వీడిలాగయ్యుంటాడు. ఎప్పటికైనా వీడికి పాపక్షయం అయినది లేనిది పరీక్షించి చూస్తాను. ఇలా అనుకుని రాజు స్వయంగా తన భాండాగారానికి వెళ్ళి కొన్ని రత్నాలు ఏరి ఒక మాదీ ఫలంలో ఉంచి మర్నాడు మంత్రి సామంతులతో కూడి సభ చేసే సమయంలో ద్వారం వద్ద పడిగాపులు కాసే కార్పటికుణ్ణి సైగ చేసి పిలిచాడు. కార్పటికుడు సభలోకి వచ్చి రాజు చూపిన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు రాజు అతన్ని ఏదైనా సుభాషితం చెప్పమన్నాడు. నీటితో నిండిన సముద్రుడికే నదులు తమ జలాలను అర్పిస్తాయి. డబ్బు కూడా ఉన్నవారి వద్దకే పోతుంది, లేనివారి ఛాయలకు పోదు అనే అర్థం వచ్చే శ్లోకాన్ని చదివాడు కార్పటికుడు. రాజు పరమానంద భరితుడై కార్పటికుడి చేతిలో మాది ఫలం పెట్టాడు. అది చూసి మంత్రి సామంతులు ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఎవరితోనైనా తృప్తి చెందినప్పుడు రాజు వారిపై కనకవర్షం కురిపిస్తాడు. అలాంటి వాడు ఈ కార్పటికుణ్ణి చూసి ఎంతో సంతోషించి కూడా ఒక మాది ఫలం మాత్రం చేతబెట్టాడు. చూసేవారికి ఇది విడ్డూరంగా కనబడింది. కార్పటికుడు మాత్రం ఆ మాది ఫలాన్ని తీసుకుని సంతోషించలేదు. అతడు దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ రాజబందీ అనే భిక్షువు ఎదురు కావడం చూసి రాజిచ్చిన ఫలాన్ని ఆ భిక్షువు చేత పెట్టాడు. భిక్షువు అతనికి తన వంటి మీద సాటీని ఇచ్చాడు. కార్పటికుడు ఆ సాటీని అమ్మి భోజనం చేసి వచ్చి మళ్ళీ సింహద్వారాన్ని చేరాడు. ఈ లోపల భిక్షువు రాజును చూసి మాదీ ఫలాన్ని ఆ రాజుకు కానుక పెట్టాడు. రాజు దాన్ని గుర్తించి నీకిది ఎలా వచ్చింది అని అడిగాడు. కార్పటికుడు దాన్ని తనకిచ్చినట్టు భిక్షువు చెప్పాడు. వాడి పాపం ఇంకా పరిహారం కాలేదు కాబోలు అనుకుని రాజు సభ చాలించి పండుతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ సభ జరిగింది. రాజు కార్పటికుణ్ణి పిలిచి తన సమీపంలో కూర్చోబెట్టుకుని కిందటి రోజు చదివిన శ్లోకమే చదివించి మెచ్చుకుని మళ్ళీ ఆ మాదీ ఫలాన్ని అతని చేతిలో పెట్టాడు. కార్పటికుడు ఆ పండుని పట్టుకుని బయటికి వెళ్ళిపోయి రాజును చూడవచ్చే ఒక అధికారి ఎదురయ్యేసరికి అతనికి ఆ మాదీ ఫలాన్నిచ్చి అతని నుంచి ధోవతల చాపు పుచ్చుకున్నాడు. ఆ అధికారి మాదీ ఫలాన్ని తెచ్చి రాజుకు కానుక పెట్టి రాజు అడిగిన మీదట దాన్ని తనకొక కార్పటికుడు ఇచ్చినట్టు చెప్పాడు. ఇంకా ఆ కార్పటికుడి పాపం పరిహారం కాలేదు కాబోలు అనుకున్నాడు రాజు. 3వ నాడు సభ జరిగేటప్పుడు రాజు మళ్ళీ కార్పటికుణ్ణి సభలోకి పిలిచి ఆ పాత శ్లోకమే మరొకసారి చదివించి తన సంతోషాన్ని వెలుబుచ్చి మాదీ ఫలాన్ని మళ్ళీ చేతిలో పెట్టాడు. కార్పటికుడు దాన్ని తీసుకుపోయి రాజాస్థానానికి వస్తున్న విలాసిని అనే నర్తకిచ్చి ఒక బంగారు కాసు బహుమానం పొంది వెళ్ళిపోయాడు. విలాసిని ఆ మాదీ ఫలాన్ని తిరిగి రాజుకే కానుకగా ఇచ్చింది. లక్ష్మీదేవి యొక్క శుభదృష్టి ఇంకా కార్పటికుడి పైన ప్రసరించకుండా ఉన్నది అనుకున్నాడు రాజు. 4వ రోజు సభలోకి కూడా రాజు కార్పటికుణ్ణి పిలిపించి శ్లోకం చదివించి ఆ మాదీ ఫలాన్నే ఇవ్వబోయాడు. కానీ ప్రమాదవశాత్తు కార్పటికుడు దాన్ని తీసుకునే లోపుగా రాజు వదిలేయడం చేత అది కింద పడి పగిలింది. దాని నుంచి ధగధగా మెరిసే రత్నాలు చుట్టూ చిమ్మేసరికి సభికులంతా నిర్ఘాంతపోయారు. అప్పుడు రాజు సభికులకు జరిగినదంతా చెప్పి ఈ కార్పటికుడు చేసుకున్న పాపం ఎప్పటికి తీరిపోతుందా అని నేను ఎన్నాళ్లుగా చూస్తున్నాను. ఇవాళ్లతో అది తీరిపోయింది. లక్ష్మి అతన్ని నేడు కటాక్షించింది అన్నాడు.
రాజు కార్పటికుడికి ఆ పండులోని రత్నాలు బహూకరించడమే కాక అతనికి ఒక చిన్న రాజ్యం కూడా ఇచ్చి తనకు సామంతుణ్ణిగా చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కార్పటికుడు ఏ పాపం చేసుకున్నందువల్ల మహాదాత అయిన లక్షదత్తుడి నుండి 5 ఏళ్ల పాటు ఎట్టి దానము పొందలేకపోయాడు? వరుసగా 3 రోజులు కార్పటికుడికి దర్శనమివ్వని లక్ష్మి ఏ కారణం చేత 4 రోజున దర్శనమిచ్చింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కార్పటికుడు చేసుకున్న పాపం వల్ల అతను యాచకుడు కాకపోవటమే. లక్షదత్తుల వంటి మహాదాతలు యాచించని వారికి ఏమి ఇవ్వరు. కార్పటికుడు శక్తి సంపన్నుడు. అతను రాజాశ్రయం కోసం 5 ఏళ్లు ఓపికగా వేచి ఉన్నాడు. అతను చెయ్యి చాచి అడుగుతాడని రాజు కూడా వేచి ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కార్పటికుడు ఒకసారి వేటలోను, మరొకసారి యుద్ధంలోను తన అసాధారణ ప్రతాపం చూపాడు. అయినా రాజు దృష్టిలో అతనింకా యాచకుడుగానే ఉండిపోయాడు. రాజును అంతరాత్మ వేధించసాగింది. 5 ఏళ్లకు పైగా ఆ కార్పటికుడు తన సింహద్వారం వద్ద పడిగాపులు కాస్తున్నాడు. అందుచేత రాజు దానం చెయ్య నిశ్చయించాడు. కాని అడగని వాడికెలా దానం చెయ్యడం? అందుచేత గుప్తదానం చేసి దానికి పరీక్ష అని ఒక పేరు పెట్టాడు. నిజంగా కార్పటికుడు ఏదో పాపం చేసుకున్న కారణంగానే అతనికి మాదీ ఫలంలోని మణులు దక్కకపోయిన పక్షంలో ఆ మాదీ ఫలాన్ని అతని నుంచి పుచ్చుకున్న 3 కూడా పాపులే అయి ఉండాలి. వాళ్ళు ఆ ఫలాన్ని తిరిగి రాజుకే ఇచ్చారు. చిట్ట చివరికి కార్పటికుడికి లక్ష్మి ప్రసన్నం అయ్యే ఉపాయం కూడా రాజే చేశాడు. కార్పటికుడు అందుకునే లోపల ఫలాన్ని జార విడిచి పగలగొట్టాడు. అందుచేత మొదటి నుంచి తప్పు లక్షదత్తుడిదే కాని లక్ష్మీదేవిది. కార్పటికుడు ఎన్నడో చేసుకున్న పాపానిది కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు క్రుద్ధముని శిష్యుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవిలా శ్రమించడం చూస్తే జాలిగా ఉన్నది. కాని ఒకవేళ ఇది నీ మంచికే కావచ్చు. కొందరు తమ మేలేదో కీడేదో తెలుసుకోలేరు. ఇందుకు నిదర్శనంగా నీకు బ్రహ్మరాక్షసి అయిన చైత్రకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శిలావర్తమనే దేశాన్ని శృంగభుజుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు వద్దకు ఒక యాత్రికుడు వచ్చి ఒక పెద్ద గింజను కానుకగా ఇచ్చి, మహారాజా, నేను సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా ఈ గింజ ఆకాశం నుంచి నేనున్న ఓడలో పడింది. దీని సువాసన చూస్తే ఇదేదో దేవలోకపు చెట్టు తాలూకు విత్తు అయి ఉంటుంది అనిపిస్తుంది. దాని కాయ ఎలాంటిదో ఊహించవలసిందే. ఈ విత్తును నాటి చెట్టును పెంచి దాని ఫలాలు అనుభవించడానికి మీ బోటి వారే అర్హులు అనుకుని దీన్ని మీకిస్తున్నాను అని చెప్పాడు. రాజు ఆ విత్తును స్వీకరించి తన తోటలో నాటించాడు. కొంతకాలానికి ఆ విత్తు నుంచి మొక్క మొలిచింది. క్రమంగా ఆ చెట్టు పెరిగి పెద్దదై దానికి ఒకే ఒక పిందె పడింది. కాని అది పెరిగి కాయ అయ్యే లోపునే ఎవరో దాన్ని కోసి చిదిపి నేలపైన పడేశారు. ఈ సంగతి తెలిసి రాజుగారు తోటలో పనిచేసే వాళ్ళని పిలిచి వాళ్ళ అలక్ష్యానికి గట్టిగా చివాట్లు పెట్టాడు. మరో 3 మాసాల అనంతరం ఆ చెట్టుకు మరొక పిందె పడింది. పగలు రాత్రి ఆ చెట్టుకు శ్రద్ధగా కాపలా కాస్తున్న తోటవాళ్లకు ఒక రాత్రి ఒక విచిత్రమైన దృశ్యం కనపడింది. ఒక రాత్రి వేళ చెట్టు కొమ్మలు గలగలమనేసరికి వాళ్ళు తల ఎత్తి చూశారు. చెట్టు మీద వాళ్ళకొక భయంకరాకారం కనబడింది. వాళ్ళు కేకలు పెట్టేసరికి భటులు కొందరు పరిగెత్తుకు వచ్చి చెట్టు మీద ఉన్న ఆకారాన్ని బాణాలతో కొట్టారు. దానిపైకి ఈటలు విసిరారు. కానీ ఆ ఆయుధాలు ఆకారాన్ని ఏమీ చేయలేకపోయాయి. అది చెట్టు మీద పిందెను కోసి బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు పిందె చితికిపోయింది. ఈ సంఘటన గురించి రాజుగారికి తెలిసింది. రాజపురోహితుడు మొదలైన వారు సంగతంతా విని, ఆ చెట్టు మీద ఉండేది ఏదో బ్రహ్మరాక్షస అయి ఉంటుంది అన్నారు. బ్రహ్మరాక్షస అయితే మటుకు ఆ చెట్టున కాసే పిందెలపైన ఎందుకు పగబెట్టాలో ఎవరికి తెలియలేదు. అంతేగాక ఆ బ్రహ్మరాక్షసి మిగతా చెట్ల జోలికి పోలేదు. మిగతా సమయాలలో ఎవరికీ కనపడలేదు. చెట్టుకు పిందె పడినప్పుడే కనిపించింది. ఆ బ్రహ్మరాక్షసి చెట్టు వదిలి వెళ్ళిపోయేటట్టు చెయ్యమని రాజు కొందరు మంత్రవేత్తలను నియోగించాడు. వాళ్ళు ఆ చెట్టుకు కొన్ని రక్షలు కడతామని, కొన్ని యంత్రాలు చెట్టు కింద పాతి పెడతామని,
వాటి ఫలితంగా ఈసారి చెట్టున పిందె పడినప్పుడు బ్రహ్మరాక్షసి చెట్టు మీదకి రాలేకపోతుందని రాజుకు మాట ఇచ్చారు. అయితే వాళ్ళు చెట్టును సమీపించేసరికి ఎవరో అదృశ్యంగా ఉండి వాళ్ళను చావబాదారు. అదృశ్యంగా ఉన్నప్పటికీ బ్రహ్మరాక్షసి చెట్టుని వదిలిపోలేదని స్పష్టమైపోయింది. మంత్రవేత్తలు పిశాచ మంత్రాలు ఉచ్చాటన చేశారు గాని ఫలితం లేకపోయింది. అటు తర్వాత తోటవాళ్ళు కూడా ఆ చెట్టు ఛాయలకు వెళ్ళటం మానేశారు. చేసేది లేక రాజుగారు దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఎవరూ చెట్టును సమీపించకుండా చేశారు. ఇది జరిగాక కూడా చెట్టున 3 మాసాలకొక పిందె పడటము, బ్రహ్మరాక్షసి దాన్ని ధ్వంసం చెయ్యటము జరుగుతూ వచ్చింది. కొంతకాలానికి మరొక విచిత్రం జరిగింది. ఈ చెట్టుకు కొద్ది ఎడంలో బాటసారులు నడిచే దారి ఉన్నది. ఒకనాడు ఆ బాట వెంబడి ఆశ్రమవాసి అయిన ఒక బ్రహ్మచారి నడుస్తుండగా అతని ఎదుట బ్రహ్మరాక్షసి కనిపించి, నీవు క్రుద్ధముని శిష్యుడవా అని అడిగింది. బ్రహ్మరాక్షసిని చూసి భయంతో వణికిపోతూ ఆ బ్రహ్మచారి కాను అన్నాడు. అయితే వెళ్ళు అని బ్రహ్మరాక్షసి మాయమయ్యింది. ఇలా ముని శిష్యులలాగా కనిపించే వాళ్ళెవరైనా అటుగా వస్తే బ్రహ్మరాక్షసి వాళ్ళ ఎదుట ప్రత్యక్షమై నీవు క్రుద్ధముని శిష్యుడవా అని అడగటము, వాళ్ళు కాదనటము, బ్రహ్మరాక్షసి ఒక్క అరుపు అరిచి మాయం కావటము అనేక పర్యాయాలు జరిగింది. బ్రహ్మరాక్షసికి భయపడి అటుగా జనం నడవటమే మానేశారు. బ్రహ్మరాక్షసి కారణంగా రాజుకు పెద్ద విచారం పట్టుకున్నది. ఆ దిక్కుమాలిన చెట్టును కొట్టేయిస్తే బ్రహ్మరాక్షసి పీడ విరగడ అవునేమో కాని ఆ బ్రహ్మరాక్షసికి వెరిచి ఎవ్వరూ చెట్టును కొట్టడానికి సాహసించరు. అందుచేత రాజు ఒక ఉపాయం ఆలోచించాడు. రాజుగారికి ఒక చక్కని చుక్క అయిన కూతురున్నది. ఆ పిల్లకు పెళ్లి ఈడు వచ్చింది. ఎంతలేసి రాకుమారులు ఆమెను పెళ్లాడతామని కబుర్లు చేస్తున్నారు. ఆ బ్రహ్మరాక్షసిని వదలగొట్టిన వాడికే తన కుమార్తెనిస్తానన్న పక్షంలో బ్రహ్మరాక్షసి పీడ విరగడవడమే కాక మంచి ప్రతిభావంతుణ్ణి అల్లుడిగా పొందినట్టవుతుంది. పిల్లను ఎవరికిస్తే ఎవరికి ఆగ్రహం వస్తుందో అన్న సమస్య కూడా తొలగిపోతుంది. ఇన్ని ఆలోచించిన రాజు తన తోటలోని దేవతా వృక్షాన్ని పట్టిన బ్రహ్మరాక్షసిని ఎవరు వదలగొట్టితే వారికి తన కుమార్తెను కనకమంజరిని ఇచ్చి పెళ్లి చేస్తానని దేశదేశాల చాటింపు వేయించాడు. ఆ చాటింపు వెనకనే కనకమంజరిని చేసుకుంటామని అప్పటిదాకా ఉబలాట పడుతున్న రాజకుమారులందరూ ఒక్కసారిగా వెనక్కు తగ్గారు. ఒక్క వజ్రభుజుడనేవాడు మాత్రం ఆ బ్రహ్మరాక్షసి గురించి ప్రజలకు తెలిసిన సమాచారమంతా శ్రద్ధగా సేకరించి దీర్ఘంగా ఆలోచించిన మీదట తాను బ్రహ్మరాక్షసిని వదిలించడానికి ప్రయత్నం చేయవచ్చునని నిశ్చయించుకున్నాడు. వజ్రభుజుడు కైవర్త దేశపు యువరాజు. అతను చాలా తెలివికలవాడు, అనేక విద్యలలో ఆరితేరినవాడును. అతను ఆశ్రమవాసి అయిన బ్రహ్మచారి వేషం ధరించి నిర్జనంగా ఉన్న బాట వెంబడి శిలావర్త రాజధానిని సమీపించాడు. అతను ఊహించినట్టే రాజోద్యానం సమీపంలోకి వచ్చేసరికి బ్రహ్మరాక్షసి అతన్ని ముందు ప్రత్యక్షమై నీవు క్రుద్ధముని శిష్యుడవా అని అడిగింది. అవును, నేను క్రుద్ధమునీశ్వరుల వారి శిష్యుణ్ణే, నాతో నీకేం పని అని వజ్రభుజుడు బ్రహ్మరాక్షసిని అడిగాడు. బ్రహ్మరాక్షసి అతని కాళ్ల మీద పడి అయితే నా శాప విముక్తికి ఉపాయం చెప్పు అన్నది. లే లే విచారించకు, నేను నీకు తప్పక శాప విమోచనం కలిగిస్తాను. కానీ ముందు నీ సంగతి నాకు సవిస్తరంగా చెప్పు. తరువాత గురువుగారి అనుగ్రహం చేత నీకు శాప విమోచన మార్గం చెబుతాను అన్నాడు రాజకుమారుడు. అతనితో బ్రహ్మరాక్షసి తన కథ ఇలా చెప్పింది. హిమాలయాల మధ్య ఉండే ఒక దేశపు రాజకుమారుని నేను. నా పేరు చైత్రుడు. మా దేశానికి సమీపంగానే క్రుద్ధ మహాముని ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో అపూర్వమైన చెట్టుండేది. దానికి 3 నెలలకు ఒకే పండు కాసేది. ఆ పండుని ఎలాగైనా సంపాదించి తినాలని నాకు బలమైన కోరిక పుట్టింది. ఒకసారి దొంగతనంగా ఆశ్రమంలో ప్రవేశించి చెట్టున ఉన్న పండును కోసి తినేశాను. సరిగా ఆ క్షణంలోనే క్రుద్ధ మహాముని అక్కడికి వచ్చి నన్ను బ్రహ్మరాక్షసి కమ్మని శపించాడు. నాకు అందమైన రూపం కాస్తా పోయి బ్రహ్మరాక్షసి ఘోరాకారం వచ్చేసింది. నాకు దుఃఖం ఆగలేదు. నేను ఆ ముని కాళ్ల మీద పడి శాప విమోచనం కలిగించమని వేడుకున్నాను. ఆయన నాకు శాప విమోచన మార్గం చెప్పకపోగా నేను తిన్న పండులో ఉండే విత్తు నుండి మరొక చెట్టు పుట్టి దానికి కాయలు కాసి వాటినెవరన్నా తింటే నేను చచ్చి భస్మమైపోతానని చెప్పాడు. నేను ఆయన కాళ్ళు గట్టిగా పుచ్చుకుని నాకిలా శాపం మీద శాపం ఇవ్వడం తగదని శాప విమోచన మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడ్డాను.
అప్పుడాయన నాతో, నేనే క్రొద్ధ మహాముని శిష్యుణ్ణి అని ఎవడైతే నీతో చెబుతాడో వాడే నీకు శాప విమోచనం కూడా కలిగిస్తాడు. వెళ్ళు అన్నాడు. ఎంతమందినో అడిగాను. నేనే క్రొద్ధ మహాముని శిష్యుణ్ణి అన్నవాడు లేడు. ఇంతకాలానికి నువ్వు ఆ మాట అన్నావు. నాకు శాప విముక్తి కలిగించు. అంతా విని రాజకుమారుడు, అయితే నువ్వీ ప్రాంతాల ఏం చేస్తున్నావు? క్రొద్ధ మహాముని శిష్యుల కోసం చూసేవాడివి హిమాలయ ప్రాంతాలలోనే ఉండక ఇంత దూరం దేనికి రావలసి వచ్చింది అని బ్రహ్మరాక్షసిని అడిగాడు. నేను తిన్న పండులోని విత్తు నుంచి చెట్టు మొలిచి కాయలు కాసి వాటినెవరన్నా తింటే నేను భస్మమైపోతానని ముని అనగానే నాకు భయం వేసి నా చేతిలో విత్తును దూరంగా సముద్రం మీద గిరవాటు వేశాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఆ విత్తు ఎలాగో ఈ రాజ్యం చేరి ఇక్కడ మొలిచి కాయలు కాస్తున్నది. ఈ సంగతి నాకు తెలియగానే నేను ఇక్కడికి వచ్చి చెట్టు మీద చేరి పడిన పిందెను పడినట్టే గిల్లి పారేస్తున్నాను. నీ దయ వల్ల నాకు శాప విముక్తి కలిగిందంటే నేను ఈ ప్రాంతాల విడిచి నా దేశానికి తిరిగిపోతాను. కనుక శాప విముక్తి మార్గం చెప్పు అన్నది బ్రహ్మరాక్షసి. రాజకుమారుడు నవ్వి, వెర్రివాడా, నీకు గురువుగారు చెప్పినది అర్థం కాలేదు. అప్పటికే నీకు బ్రహ్మ రాక్షసత్వం వచ్చి ఉండటం చేత ఆయన చెప్పిన విమోచన మార్గాన్ని రెండో శాపంగా అర్థం చేసుకున్నావు. అది నీకు అర్థమయ్యేలాగా చెప్పే పనిని గురువుగారు నా పైన పెట్టారు. నువ్వు కొంతకాలం పాటు బ్రహ్మరాక్షస జీవితం గడిపి శిక్ష అనుభవించాలని కూడా ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. నువ్వు తిన్న పండులోని విత్తు నుంచి చెట్టు మొలిచి దాని పళ్లను ఎవరన్నా తిన్నట్టయితే వారు భస్మమైపోతారని, నీకు శాప విముక్తి కలుగుతుందని రాజుగారి అభిప్రాయం. అందుచేత ఈ చెట్టుకు కాసే పిందులను నీవు గెలడం చేత నీకే నష్టం కలుగుతున్నది. చెట్టున పండు పండని ఎవరో ఒకరు దాన్ని తిని భస్మమైపోతారు. నీకు శాప విముక్తి కలుగుతుంది అన్నాడు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి పరమానందం చెందింది. అది రాజకుమారుడికి కృతజ్ఞత చెప్పుకొని మాయమయ్యింది. వజ్రభుజుడు తన సహజ వేషం ధరించి శృంగభుజ మహారాజు వద్దకు వెళ్ళి, నేను మీ తోటలోని బ్రహ్మరాక్షసిని సాగనంపి వస్తున్నాను. ఈసారి మీ చెట్టుకు కాయ కాసి పండి దాన్ని మీరు తిన్నాక మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యండి అంటూ జరిగిందంతా చెప్పాడు. చెట్టు చుట్టూ ఉండే కంచె తీసేసి దాని కిందకి మనుషులు వెళ్లారు. బ్రహ్మరాక్షసి వారిని బాధించలేదు. త్వరలోనే దానికి కిందపడి కొద్ది రోజులలోనే కాయ అయి పండింది. రాజుగారు ఆ పండును కోయించి ఒక ముక్క తాను తిన్నాడు. ఆ క్షణంలోనే చెట్టు మీద భగ్గున మంట పుట్టి ఆరిపోయింది. తట్టెడు బూడిద నేల రాలింది. శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే అదృశ్యంగా ఉండిన బ్రహ్మరాక్షసి క్రొద్ధ మహాముని చెప్పినట్టుగానే మండి బూడిద అయిపోయింది. తరువాత శృంగభుజ మహారాజు తన కుమార్తెను వజ్రభుజుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, క్రొద్ధ మహాముని బ్రహ్మరాక్షసుకి శాప విమోచన మార్గం ఎందుకు చెప్పాడు కాడు? అకారణంగా శాపం మీద శాపం ఎందుకిచ్చాడు? వజ్రభుజుడు తాను క్రొద్ధ మహాముని శిష్యుణ్ణని అబద్ధమాడటమే కాక బ్రహ్మరాక్షసితో క్రొద్ధ మహాముని మాటలకు లేని అర్థాలు చెప్పి అతన్ని నాశనం చేయడం అక్రమం కదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, క్రొద్ధ మహాముని శాపం మీద శాపం పెట్టలేదు. బ్రహ్మరాక్షసికి శాప విమోచనం అయ్యే మార్గం బూడిద అయిపోవటమే. ఆ సంగతి వజ్రభుజుడు సరిగానే గ్రహించాడు. బ్రహ్మరాక్షసికి శాప విమోచనం కలిగే ఉపాయాన్నే అతను చెప్పాడు. అయితే అతను అబద్ధం ఆడకపోతే బ్రహ్మరాక్షసి శాప విమోచనానికి ఒప్పుకోడు. తాను క్రొద్ధ మహాముని శిష్యుణ్ణే అనటంలో కూడా అతను క్రొద్ధ మహాముని మాటలను అబద్ధం చెయ్యలేదు. తన శిష్యుడైన వాడే శాప విమోచన మార్గం చెబుతాడని ఆ ముని అనలేదు. నేనే క్రొద్ధ మహాముని శిష్యుణ్ణి అన్నవాడు ఆ పని చేస్తాడన్నాడు. వజ్రభుజుడే ఆ మాట అన్నాడు. ఆ పని చేశాడు కూడా అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు శాపం లాంటి వరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవేదైనా గొప్ప శక్తి కోరి ఈ అపరాత్రి వేళ శ్రమిస్తున్న పక్షంలో అలాంటి శక్తులు
దుర్భరమైన పరిస్థితులు తెచ్చిపెడతాయని గుర్తు తెచ్చుకో. అందుకు నిదర్శనంగా నీకు జయచంద్రుడు అనే యువరాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీవత్స దేశపు రాజుకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడు అనే గొప్ప సిద్ధుడు తలవని తలంపుగా వచ్చాడు. రాజు యోగీశ్వరుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి తన కొడుక్కి ఆయన చేత జయచంద్రుడు అని నామకరణం చేయిస్తూ ఆ కుర్రవాడికి అపూర్వమైన వరం కూడా ఇవ్వమని కోరాడు. యోగీశ్వరుడు అల్పశక్తులు ఏమైనా ఇస్తానన్నాడు. కానీ వాటితో రాజు తృప్తి పడలేదు. అందుచేత జయచంద్రుడు కోరే ప్రతి కోరిక అప్రతిహతంగా నెరవేరేటట్టు వరమిచ్చి యోగేశ్వరుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ వరం వల్ల తన కొడుకుకు సాటి 3 లోకాలలోనూ ఎవరూ ఉండరు అనుకున్నాడు రాజు. కాని ఆయన అనుకున్నట్టుగా జరగలేదు. జయచంద్రుడు చిన్నప్పటి నుంచి అమిత ధూర్తుడు, ముక్కోపిగా తయారయ్యాడు. వాడికి కాస్త బుద్ధి తెలిసినప్పటి నుంచి వాడు అన్నదల్లా జరగసాగింది. వాడి నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉండేది. పైగా అలా జరిగిన దానికి తిరుగుండేది కాదు. జరిగిన దానికి విరుద్ధంగా వాడి చేత పెద్దవాళ్ళు అనిపించినప్పటికీ అందువల్ల ప్రయోజనం ఉండేది కాదు. జయచంద్రుడు పెరిగి వచ్చే కొద్దీ వాడి ఆగ్రహం మరింత పెరిగింది. యోగీశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని వాడి తల్లిదండ్రులతో పాటు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కొంతకాలం పోయాక జయచంద్రుడే తనకు గల శక్తిని ఒక శాపం కింద పరిగణించసాగాడు. ఎందుచేతనంటే అతను ప్రస్తుత అన్ని విధాలా మంచివాడు. ఒక్క కోపోద్రేకమే అతనిలో ఉండిన దౌర్బల్యం. కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏదో అనేసేవాడు. అది తక్షణమే జరిగేది. తరువాత అతను ఎంతో నొచ్చుకునేవాడు. తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవడానికి జయచంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అందులో ఒక్కటీ ఫలించలేదు. అతనికి సేవ చెయ్యటమన్నా, అతని ఎదుటికి రావటమన్నా సేవకులకు మృత్యువుతో చెలగాటంగా ఉండేది. అతను ఎందుకు ఆగ్రహిస్తాడో, ఎవరినెప్పుడు చావు, ఏ గంగలోనన్నా దూకు, ఈ పని చేసి తగలబడు అంటాడో చెప్పడానికి లేదు. అతనలా అన్న మరుక్షణము ఆ సేవకుడికి భూమి మీద నూకలు చెల్లిపోయేవి. అందుచేత క్రమంగా నౌకర్లందరూ రాజభవనం నుంచి నిష్క్రమించారు. మరి కొంతకాలం గడిచాక రాజు దగ్గర కొలువుండే వాళ్ళు కూడా రావటం మానేశారు. రాజుగారి దివాణం పాడుబడినట్టయిపోయింది. అందుకు ఎవరిని నిందించటానికి లేదు. జయచంద్రుడి నోటికి అతన్ని కన్న తల్లిదండ్రులే వెరిచేవాళ్ళు. పైవాళ్ల మాట చెప్పేదేమిటి? ఇటువంటి దుర్దశకు వచ్చిన రాజ్యంపైకి ఏ శత్రురాజు వచ్చినా అవలేలగా జయించి ఉండును. కాని ఇరుగు పొరుగు రాజులెవరూ శ్రీవత్స దేశం మీదకి రాలేదు. జయచంద్రుడి నోటికి గల అద్భుత శక్తి వారికి తెలుసు. జయచంద్రుడికి అందరూ వైదొలిగినప్పటికీ అతని బాల్యమిత్రుడు, సేనాపతి కొడుకు అయిన గుణమిత్రుడు అతన్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అవ్యాజ్యానురాగం ఉండేదంటే జయచంద్రుడి అంత కోపిష్టి అయి ఉండి కూడా గుణమిత్రుడి పైన ఎన్నడూ ఆగ్రహించి ఎరుగడు. జయచంద్రుడి కోసం ప్రత్యేకంగా కట్టించిన ఇంట్లోనే గుణమిత్రుడు కూడా ఉంటూ అతనికి కావలసిన పనులన్నీ ఓర్పుతో చేస్తుండేవాడు. జయచంద్రుడికి యుక్త వయసు వచ్చింది. అతను ఒకనాటి సాయంకాలం తన జీవితం గురించి దీర్ఘమైన విచారంలో పడ్డాడు. తనకు వాక్కు ఒక భయంకరమైన శాపం. దాని మూలంగా తనకు జీవితమే లేకుండా పోయింది. ఎవరూ తన ఛాయలకు రారు. కన్న తల్లిదండ్రులే తననొక భూతాన్ని చూసినట్టు చూస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వాళ్లను తప్పుపెట్టి ప్రయోజనం లేదు. తాను తన కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే కాని తన పరిస్థితి మారదు. ఈ విధంగా జయచంద్రుడు ఆలోచించుకుంటుండగా గుణమిత్రుడు అతని వద్దకు వచ్చి అతని విచారంలో మునిగి ఉండటం గమనించి అతనికి ఉల్లాసం కలిగించేటందుకు ఏవో కబుర్లు చెప్పనారంభించాడు. జయచంద్రుడు అతని మాటల ధోరణ కొద్దిసేపు సహించి చివరికి చిరాకు పడుతూ, నీ నోరు పడిపోను, వటవటా ఏమిటా వాగుడు అన్నాడు. అంతే. గుణమిత్రుడి నోట మరి మాట రాలేదు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాక జయచంద్రుడికి భరించరాని దుఃఖము, ఆవేదన కలిగాయి. తనకున్న ఒక్క స్నేహితుడిపైన కూడా తాను నోరు పారేసుకుని కోపావేశంలో తీరని అపచారం చేశాడు. శాపం లాంటి ఈ వరాన్ని తనకిచ్చిన ఆ సిద్ధుణ్ణి వెతికి పట్టుకుని తన వరాన్ని ఉపసంహరించేటట్టు చెయ్యకపోతే
జీవితం తనకు నరకప్రాయం అవటం నిజం. అందుచేత జయచంద్రుడు ఆ రోజే తన గుర్రాన్నెక్కి యోగీంద్రుణ్ణి వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు. అతని పెంపుడు కుక్క కూడా అతని వెంట బయలుదేరింది. వెళ్ళి వెళ్ళి అతను ఒక రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు. అతనికన్నా ముందుగానే కుక్క ఆశ్రమంలో ప్రవేశించి ముని తపస్సు చేసుకునే చోటుకు వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్టుగా ముని సమీపంలో కూర్చున్నది. జయచంద్రుడు గుర్రం మీద నుంచి దిగివచ్చి దాన్ని ఒక చెట్టుకు కట్టివేసి ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి, అయ్యా, ఇక్కడ యోగేంద్రుడనే సిద్ధుడు ఉంటున్నాడా అని అడిగాడు. ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవరూ లేరు, కాని నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నన్ను అడగవచ్చు అన్నాడు ముని. జయచంద్రుడు తన కథ అంతా చెప్పి తనకు వరమిచ్చిన సిద్ధుడి సహాయంతో ఆ వరాన్ని వదలగొట్టుకుందామని చూస్తున్నానన్నాడు. అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవడం కంటే నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని పోగొట్టుకుని వర ప్రభావం ద్వారా లాభం పొందటం చాలా మేలు కాదా అన్నాడు ముని. అలా కాదు, నేనా సిద్ధుణ్ణి ఎలాగైనా కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే కుక్క తన వెంట రావటం లేదు. అది ఇంకా ముని సమీపంలోనే కూర్చుని ఉన్నది. జయచంద్రుడు దాన్ని పిలిచి చూశాడు. అది మూలిగిందే తప్ప కూర్చున్న చోట నుంచి కదలలేదు. జయచంద్రుడు చిరాకు ఆపుకోలేక, సరే అక్కడే చావు అన్నాడు కుక్కని. తక్షణమే ఆ కుక్క ప్రాణాలు వదిలింది. అది చూసి జయచంద్రుడి కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలింది. తన మీద తనకే రోత పుట్టింది. అతను కుక్క వద్దకు తిరిగి వచ్చి దాని శరీరాన్ని ప్రేమగా తన చేతులతో ఎత్తుకుంటూ, నన్నెలా శాపంతో చంపి పారేసేవాళ్లు లేకుండా ఉన్నారు, అప్పుడు లోకం ఎంతగానో సుఖపడుతుంది అన్నాడు. పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం తేలిక, నిగ్రహంతో ప్రవర్తనను మార్చుకుని జీవించటమే కష్టం. ధీరుడైన వాడు రెండో పని చేస్తాడు. అందుచేత నా వద్ద ఉండి ఆత్మ నిగ్రహం నేర్చుకో అన్నాడు ముని. లేదు, నేను శాపగ్రస్తుణ్ణి. ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చెయ్యవలసిందే కాని నేను ఆత్మ నిగ్రహం అలవర్చుకోవడం సాధ్యం కాదు అన్నాడు జయచంద్రుడు విచారంగా. అందువల్ల నీకు గల శక్తి కాస్త పోతుందే తప్ప నిన్ను పట్టి పీడించే ఆగ్రహావేశం మటుకు వదలదు. నీవు ప్రపంచానికి కంటకుడువుగానే ఉంటావు అన్నాడు ముని. ఆయన హితబోధ జయచంద్రుడు తలకెక్కలేదు. అతను తన కుక్కను మోసుకుంటూ పోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా గుర్రం ఎక్కి ఆశ్రమం వదిలి వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక రాజ్యం వచ్చింది. జయచంద్రుడు అక్కడి రాజును చూడబోయి తాను శ్రీవత్స దేశపు యువరాజునని చెప్పుకుని, మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడుంటున్నాడా అని అడిగాడు. నా రాజ్యంలో సిద్ధులెవరో ఉన్నట్టు వినలేదు, కాని నా కుమార్తె అరుంధతి చాలా తెలివి కలది. ఏమైనా తెలుసుకోదలిస్తే ఆమెను అడగవచ్చు అన్నాడు రాజు. ఆయన తన కుమార్తెను పిలిపించాడు. అరుంధతి తెలివిగలది మాత్రమే కాక అపురూప సౌందర్యవతి. ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలి అన్న కోరిక కలిగింది. రాజు అందుకు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకుని అతనికి పశ్చాత్తాపం తప్ప తరుణోపాయం లేదని నిశ్చయించి ఒక అద్దాల పెట్టెలో ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యము ఆ కుక్కను చూస్తూ ఉండగలందులకు అతని గదిలో పెట్టించింది. కొంతకాలం జయచంద్రుడికి జీవితం స్వర్గతుల్యంగా గడిచింది. అతనికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె పైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేది కాదు. ఆమె కూడా చాలా వివేకం కలది కావడం చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వచ్చింది. కానీ కొంతకాలం అయ్యాక అరుంధతి ఏదో అనేసరికి అతనికి చర్రున కోపం వచ్చేసింది. కోపావేశంలో అతను తోకతొక్కిన తాచల్లే అయిపోయి గబగబా అటు ఇటు పచారు చెయ్యసాగాడు. అరుంధతి భయపడి, కోపంలో నన్ను తూలి ఏమీ అనకండి, మీకా కుక్క మీద ఎంతో అభిమానమన్నారు కదా, దాని గతి ఏమయ్యిందో చూడండి అని ప్రాధేయపడింది. ఆ మాట విని వివేకం తెచ్చుకోవటానికి మారుగా జయచంద్రుడు, నీ వదరుడేమిటి, దానిగతే నీకు పట్టితే నా ప్రాణం సుఖపడిపోతుంది అన్నాడు. మరుక్షణం అరుంధతి శవం అద్దాల పెట్టెలో కుక్కతో పాటు అతనికి కనిపించింది. క్షణంలో అతనికి ఆగ్రహావేశం పూర్తిగా దిగిపోయింది. అతను జుట్టు పీక్కున్నాడు, ఏడ్చాడు.
తనకిది అన్నింటికీ మించిన శిక్ష అనుకున్నాడు. అతను ఆ అద్దాల పెట్టెతో సహా తన దేశానికి తిరిగిపోయి రోజు తన భార్య శవాన్ని, కుక్క శవాన్ని చూసుకుని ఏడుస్తూ ఎంతకన్నా నాకింకేం శిక్ష జరుగుతుంది అనుకునేవాడు. రోజులు గడిచిన కొద్దీ అతని అహంకారము, ధూర్తత్వము నశించిపోసాగాయి. కొంతకాలానికి అతను పరమ సాధువుగా తయారయ్యాడు. ఈ మార్పు చూసి అతని తండ్రి, అతని కింద కొలువు చేసేవారు ఎంతో సంతోషించారు. చివరికి అతనికి ఎడంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అతని వద్దకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్ళసాగారు. ఒకనాడు జయచంద్రుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక సాధువులాంటి వాడతని యొద్దకు వచ్చి, నాయనా, నేనే నీకు వరమిచ్చిన సిద్ధుణ్ణి, నా పేరు యోగీశ్వరుడు అని చెప్పాడు. జయచంద్రుడు లేచి ఆయనకు వందనం చేసి, అయ్యా, మీకోసం ఎంతగానో వెతికాను. మీరిచ్చినది ఎలాంటి వరమో చూడండి. నా ప్రాణమిత్రుడు మూగవాడయ్యున్నాడు. నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క, నా ప్రాణంతో సమానమైన నా భార్య శవాలుగా పడి ఉన్నారు. వాళ్ళను బతికించుకోలేని ఈ వరం నాకెందుకు? దాన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు. నా కోసం నీవు వెతుకుతున్నావని నాకు తెలుసు. నేను ఆ ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను. కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. నీ కుక్క గుర్తించింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను. అప్పుడు ఆ వరం వల్ల ఇంతకాలంగా నీకు కలిగిన నష్టాలన్నీ సరి అవుతాయిలే అన్నాడు సిద్ధుడు. ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టి తెరుచుకుని అరుంధతి, కుక్క బతికి వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుణమిత్రుడు, మిత్రమా, ఏం అదృష్టం అని కేకలు పెట్టాడు. తరువాత జయచంద్రుడు అత్యంత సాధు స్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరం ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తన కోసం జయచంద్రుడు వెతుకుతున్నట్టు తెలిసి కూడా యోగీశ్వరుడు అతన్ని ఎందుకు ఉపేక్ష చేశాడు? తానిచ్చిన వరం అతనికి తీరా మంచిగా ఉపయోగించే దశలో దాన్ని ఎందుకు ఉపసంహరించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయచంద్రుడికి సిద్ధుడిచ్చిన వరం దుర్వినియోగం కావటానికి కారణం జన్మతః అతనికి గల క్రోధావేశం. అందుకే ముని రూపంలో కనిపించినప్పుడు సిద్ధుడు కోపోద్రేకాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాడు. తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జయచంద్రుడు పూర్తిగా సాధువయ్యాక అతను వరం వల్ల ప్రయోజనం పొందే స్థితిలో ఉన్న మాట నిజమే, కానీ అలాంటి కోరిక అతనిలో పూర్తిగా నశించింది. తన స్నేహితుడికి మాట రావటము, తన కుక్క భార్య బతకటము కన్నా అతనిలో ఏ కోరిక మిగలలేదు. వరం ఉపసంహారం అయితేనే కానీ అవి జరగవు. అందుచేతనే సిద్ధుడు తానిచ్చిన వరాన్ని ఉపసంహరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు అర్ధలోభుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాగా పట్టుదలతో కార్యసాధన చేసేవారు చాలా అరుదు. హెచ్చు మంది అర్ధలోబుడిలాగా కొద్ది ప్రయత్నంతోనే అధికమైన ఫలితాన్ని పొందగోరుతారు. అయితే అలాంటి వాళ్ళు పొందే ఫలితాలు సాధారణంగా దక్కవు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అర్ధలోభుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కాంచీ నగరాన్ని బాహుబలుడు అనే రాజు పాలించే కాలంలో ఆయన కొలువులో అర్ధలోభుడు అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. అతను తన వర్తకాన్ని చూడటానికి తన బంధువులను నియమిస్తే వాళ్ళు మోసం చేస్తారేమో అని భయపడి ఆ పనికి తన భార్యనే నియమించాడు. అర్ధలోభుడి భార్య పేరు మానపర. ఆమె అపురూప సౌందర్యవతి. కేవలము అందగత్తె మాత్రమే కాక ఆమె చాలా తెలివితేటలు, ఇతరులతో వ్యవహరించటంలో ఎంతో నైపుణ్యము కలది. అందుచేత ఆమె తన భర్త ఆజ్ఞానుసారం ఇష్టం ఉన్నవాళ్లతోనూ లేని వాళ్లతోనూ తీయగా మాట్లాడుతూ తన అందంతోనూ సంభాషణతోనూ అందరినీ ఆకర్షిస్తూ భర్త వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా పెంపొందిస్తూ వచ్చింది. అర్ధలోభుడు కూడా తన భార్య సమర్థతకు నైపుణ్యానికి సంతోషించి ఆమెను యథేచ్ఛగా వ్యాపారం కొనసాగించనిచ్చాడు. ఇలా ఉండగా ఒక సమయంలో సుఖధనుడు అనే గొప్ప వర్తకుడు దేశాంతరం నుంచి వస్తూ
అంతులేని గుర్రాలు వస్త్రాలు తీసుకుని కాంచీ నగరానికి వచ్చాడు. అది తెలిసి అర్ధలోపుడు తన భార్యతో, సుఖధనుడు అనే విదేశీ వర్తకుడు 20,000 గుర్రాలను, అంతులేని చీనీ చినాంబరాల కట్టలను తెచ్చాడు. నువ్వు అతని నుంచి 500 గుర్రాలు, 5,000 చినాంబరాలు బేరం చేసి కొను. తరువాత వాటిని మన మహారాజు గారికే విక్రయించి లాభం చేసుకోవచ్చు అని చెప్పాడు. భర్త చెప్పిన ప్రకారం మానపర సుఖధనుడుండే బసకు వెళ్ళి తనకు గుర్రాలు వస్త్రాలు కావాలని చెప్పి ధర తెలపమన్నది. సుఖధనుడికి మానపర అందాన్ని చూసిన క్షణంలోనే మతి చెల్లించింది. అతను ఆమెతో, నేను నీకు గుర్రాలను కాని చేనాంబరాలను కాని అమ్మటం సాధ్యం కాదు. ఒక్క రాత్రి నాతో గడిపినట్టయితే నువ్వు కోరినట్టు 500 గుర్రాలను 5,000 చినాంబరాలను కానుకగా ఇస్తాను అన్నాడు. ఈ మాట నా భర్తతో చెబుతాను అంటూ మానపర లేచి తన ఇంటికి వెళ్ళిపోయింది. సుఖధనుడన్న మాట విని అర్ధలోపుడు రోషం చెందడానికి మారుగా తన భార్యతో 500 గుర్రాలు 5,000 వస్త్రాలు కానుకగా పుచ్చుకుంటున్నప్పుడు నువ్వు అతనితో ఒక్క రాత్రి గడిపితే తప్పేమిటి? ఈ సాయంకాలం అతని వద్దకు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రా అన్నాడు. మానపర సుఖధనుడి ఇంటికి వెళ్ళింది. ఆమె తన కోరిక తీర్చడానికి వచ్చిందని తెలియగానే సుఖధనుడు అర్ధలోపుడి ఇంటికి 500 గుర్రాలు 5,000 చేనాంబరాలు పంపేశాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారుతూనే అర్ధలోపుడు తన భార్యను సుఖధనుడి ఇంటి నుంచి తీసుకుపొమ్మని తన నౌకర్లను పంపాడు. నన్ను మీ యజమాని మరొకరికి భార్యగా అమ్మేశాడు. నేనిప్పుడు మరొకరి భార్యను. మీ యజమానికి సిగ్గు లేకపోతే నాకు మానాభిమానాలున్నాయి. నేను రానని మీ యజమానితో చెప్పండి అన్నది మానపర నౌకర్లతో. నౌకర్లు వచ్చి తన భార్య అన్న మాటలు చెప్పగానే అర్ధలోపుడు తన భార్యను బలాత్కారంగా తెచ్చుకోవడానికి నిశ్చయించి హరబలుడు అనే మిత్రుడితో సంప్రదించాడు. హరబలుడు అలాంటి ప్రయత్నం చెయ్యవద్దని సలహా ఇచ్చాడు. భార్య ద్వారా లాభం పొందాలని చూసి నువ్వు పందవయ్యావు. ఆమె కోసం ధనం త్యాగం చేసి అతను శూరుడయ్యాడు. అతని వంటి వాడి కోసం ప్రాణాలర్పించే పరివారం ఉంటుంది, మిత్రులుంటారు. నీకెవరూ లేరు. అలాంటప్పుడు అతని వద్ద నుంచి నీ భార్యను తెచ్చుకోవటం నీకు సాధ్యపడదు అన్నాడు హరబలుడు అర్ధలోభుడితో. అప్పుడు అర్ధలోభుడు రాజు వద్దకు వెళ్ళి సుఖధనుడు అనే విదేశీ వర్తకుడు తన భార్యను అపహరించాడని, ఆమెను తనకు తిరిగి ఇప్పించవలసింది అని వేడుకొన్నాడు. కానీ జరిగిందంతా రాజుతో చెప్పలేదు. తన కొలువులో ఉన్న అర్ధలోభుడికి అన్యాయం జరిగింది అనుకుని రాజు సుఖధనుడికి శిక్ష విధించడానికి సిద్ధపడ్డాడు. కానీ మంత్రి తొందరపడవద్దన్నాడు. మహారాజా, సుఖధనుడు దేశాంతరం నుంచి వచ్చిన మేటి వర్తకుడు. అసలు జరిగినదేమిటో విచారణ జరపకుండా మనం అతన్ని శిక్షించడం అధర్మం అన్నాడు. మంత్రి సలహా మీద రాజు సుఖధనుడి బసకు ఒక దూతను పంపి జరిగినదేమిటో తెలుసుకుని రమ్మన్నాడు. ఆ దూతతో మానపర జరిగిందంతా చెప్పేసింది. రాజుకు ఆశ్చర్యమయ్యింది. తన కొలువులో ఉండే అర్ధలోపుడికి అంత అందమైన భార్య ఉన్నదని రాజు ఎరుగడు. ఆమెను చూడాలన్న కోరికతో రాజు అర్ధలోపుడిని వెంట పెట్టుకుని సుఖధనుడి ఇంటికి వెళ్ళాడు. రాజును చూడగానే మానపర ఆయన కాళ్లపైన పడి జరిగిన సంగతి చెప్పి, వీరిద్దరిలో నాకు నిజమైన భర్త ఎవరో మీరే సెలవియ్యండి అన్నది. రాజు అర్ధలోపుడి కేసి చూస్తే అతనేమీ మాట్లాడలేదు. రాజు మానపర నిజమే చెప్పినట్టు గ్రహించి, అమ్మా, నీ మాట నిజమేనని నేను కూడా ఒప్పుకుంటాను. నీ కోసం అంతులేని త్యాగం చేసినవాడే నీ నిజమైన భర్త అన్నాడు. ఈ మాట వినగానే అర్ధలోపుడికి అవమానంతో కూడిన ఆగ్రహావేశం వచ్చి రాజుతో, మహారాజా, నేను ఈ సుఖధనుడు మా పరివారాలతో మానపర కోసం పోరాడతాం. మాలో ఎవరు గెలిస్తే మానపర వాడి భార్య. ఇందుకు మీరు అనుమతించండి అన్నాడు. ఈ భాగ్యానికి పరివారాలు కూడా యుద్ధం చేయడం దేనికి? మనమిద్దరము యుద్ధం చేసి ఎవరు జయిస్తే వారికి మానపర భార్య అయ్యేటట్టు నియమం పెట్టుకుందాం అన్నాడు సుఖధనుడు. రాజుగారి అనుమతితో రాజు మానపర చూస్తుండగా అర్ధలోభుడు సుఖధనుడు చెరకు గుర్రము ఎక్కి ఆయుధాలు తీసుకుని యుద్ధం ప్రారంభించారు. సుఖధనుడు అర్ధలోభుడి గుర్రాన్ని బళ్ళంతో పొడిచేసరికి అది అతన్ని పడదోసింది. కింద పడిపోయిన అర్ధలోభుడిని చంపక అతన్ని తిరిగి గుర్రం ఎక్కనిచ్చాడు సుఖధనుడు. ఇలా 4 సార్లు అర్ధలోభుడు గుర్రం మీద నుంచి పడిపోయాడు.
ప్రతిసారి సుఖధనుడు అతనికి గుర్రంపైకి ఎక్కే అవకాశంతో పాటు ప్రోత్సాహం కూడా ఇస్తూ వచ్చాడు. అర్ధలోపుడు ఐదోసారి కింద పడ్డప్పుడు గుర్రం కాలు అతనికి బలంగా తగిలి స్పృహ తప్పింది. అర్ధలోపుణ్ణి అతని నౌకర్లు అవతలకి మోసుకుపోయారు. రాజు సుఖధనుణ్ణి అభినందించి తగిన రీతిగా గౌరవించాడు. తరువాత ఆయన అర్ధలోపుణ్ణి విచారించి అతని ఆస్తి అంతా అన్యాయార్జితమని నిశ్చయించి దాన్ని స్వాధీనపరుచుకుని అతన్ని తన కొలువు నుంచి తొలగించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. అర్ధలోభుడు సుఖధనుడు యుద్ధం చెయ్యటానికి రాజెందుకు సమ్మతించాడు? మానపర న్యాయంగా సుఖధనుడిదేనని రాజు యుద్ధానికి ముందే ఒప్పుకున్నాడు. ఆ యుద్ధంలో అర్ధలోభుడు ఓడిపోవటానికి రాజు అతని ధనమంతా కాజేసి అతన్ని కొలువు నుంచి తొలగించటానికి సంబంధమేమీ కనరాదు. అటువంటప్పుడు రాజు వారిద్దరి ద్వంద్వ యుద్ధానికి ఎందుకు సమ్మతించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అర్ధలోభుడు డబ్బు దగ్గర నీచుడని తెలిసిపోయింది, కానీ అతను సుఖధనుడితో యుద్ధం చేసి తన భార్యను తిరిగి తీసుకుంటాను అన్నప్పుడు అతనిలో శౌర్య పరాక్రమాలు ఏమైనా ఉన్నాయేమోనని చూడటానికి రాజు సమ్మతించాడు. క్షాత్రధర్మం ప్రకారం గెలిచిన వాడిదే న్యాయం. యుద్ధంలో అర్ధలోపుడు గెలిచి ఉంటే రాజు మానపరను అతనికి ఇప్పించటమే కాక తన కొలువులో కూడా ఉండనిచ్చేవాడే. కానీ అర్ధలోపుడిలో వైశ్య ధర్మం లేదు, క్షాత్రధర్మము లేదు. అతను ఏ విధంగా చూసినా క్షుద్రుడు, సత్వహీనుడు. అలాంటి వాడి దగ్గర కాంత కనకము ఉండరాదు. అందుకే రాజు అతన్ని శిక్షించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు. ఈ కథ పేరు దైవిక దాంపత్యం. వేణానది తీరాన రత్నపురం అనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధనికుడైన ఒక బ్రాహ్మణుడికి కందర్పుడు అనే ఒక కొడుకుండేవాడు. ఒకరోజు సాయంకాలం కందర్పుడు స్నానం చేయటానికని నదికి వెళ్ళి కాలు జారి నది లోపలికి కొట్టుకుపోయాడు. ప్రవాహ వేగాన కందర్పుడు తెల్లవారులు కొట్టుకుపోయి తెల్లవారుజామున నదిలోకి ఒరిగిపడిన ఒక పెద్ద చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు. ఆ చెట్టు మీదుగా పాకి అతను ఒడ్డు చేరేసరికి సమీపంలోనే మాతృదేవతల ఆలయం ఒకటి కనిపించింది. అతను ఆ ఆలయంలో ప్రవేశించి మాతృదేవతామూర్తులకు దండం పెట్టి, తల్లులారా, ఈ దీనుణ్ణి కాపాడండి అని ప్రార్థించి అలసిపోయి ఉండటం చేత అక్కడే పడుకుని నిద్రపోయాడు. పగలల్లా గడిచి రాత్రి వచ్చింది. కందర్పుడికి నిద్ర మెలకువ వచ్చేసరికి మాతృదేవతలు తమలో తాము మాట్లాడుకోవటం వినిపించింది. ఇవాళ చక్రపురిలో చక్రమేళకం జరుగుతుంది, మనం అక్కడికి పోవాలి. కానీ ఈ అబ్బాయి మనని శరణుజొచ్చాడు కదా, ఇతన్ని ఈ అరణ్యంలోని క్రూర మృగాల మధ్య ఒంటరిగా ఎలా విడిచి వెళ్ళటం? ఇతన్ని ఎవరి ఇంటనన్నా భద్రంగా ఉంచి మనం తిరిగి వచ్చేటప్పుడు వెంట తీసుకువెళదాం అని మాతృకులు నిశ్చయించుకున్నారు. వారు అతన్ని చక్కగా అలంకరించి ఆకాశ మార్గాన తీసుకుపోయి రత్నాకరపురం అనే ఊళ్ళో జయదత్తుడనే బ్రాహ్మణుడి ఇంట దించి తమ దారిన వెళ్లారు. దైవికంగా ఆ రోజే జయదత్తుడి కుమార్తె అయిన సుమన అనే పిల్లకు వివాహం జరుగుతున్నది. పెళ్లి ప్రయత్నాలన్నీ పూర్తి అయ్యాయి. సుమనను పెళ్లి కూతుర్ని చేశారు. పురోహితుడు మొదలైన వారంతా పెళ్లివారి రాకకు ఎదురు చూస్తున్నారు. ముహూర్తం వేళ దగ్గర పడుతున్నది, కానీ పెళ్లివారి జాడ ఇంకా లేదు. ఇంతలో ఎవరో కందర్పుణ్ణి చూసి, ఇదిగో పెళ్లి కొడుకు అన్నారు. అందరూ కలిసి అతన్ని వివాహ వేదిక వద్దకు తీసుకుపోయారు. జయదత్తుడు విద్యుక్తంగా అతనికి సాలంకృత కన్యాదానం చేసేశాడు. కందర్పుడు అందచందాలు చూసి పెళ్లికి వచ్చిన ముత్తైదువులందరూ, సుమన ఎంత అదృష్టవంతురాలు, నవమన్మధుడు లాంటి భర్తను సంపాదించింది అని అభినందించారు. పెళ్లి తంతు ముగిసేసరికి ఇంకా రాత్రి మిగులున్నది. కందర్పుడు మేడ మీదకి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారుబోతూ ఉండగా చక్రమేళకం నుంచి తిరిగి వస్తూ మాతృకులు అతన్ని తీసుకుని బయలుదేరారు. కానీ దురదృష్టవశాత్తు మాతృకులు ఆకాశ గమనాన ఎగిరిపోతుండగా వారికి మరొక జట్టు ఎదురై కందర్పుణ్ణి మాతృకల నుండి అపహరించాలని ప్రయత్నించింది.
రెండు జట్లకు మధ్య జరిగిన పోరాటంలో కందర్పుడు కాస్త మాతృకుల చేతి నుంచి జారి కింద పడ్డాడు. తనకి కష్టాల పరంపర తప్పదనుకుంటూ అతను దొరికిన దారి పట్టి నడవసాగాడు. తనకు వివాహమైన ఊరేదో కూడా అతనికి తెలియదు. తనను పెళ్లాడిన కన్య పేరు సుమన అని మాత్రమే అతడికి తెలుసు. దారిలో అతడికి మరొక బ్రాహ్మణ యువకుడు స్నేహితుడయ్యాడు. కందర్పుడు అతని వెంట నడక సాగించాడు. వారలా కొద్ది రోజులు ప్రయాణించి రత్నానది సముద్రంలో కలిసే చోట ఉండే భీమపురాన్ని చేరుకున్నారు. వారక్కడికి చేరేసరికి నదీ తీరాన జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. సముద్రపు పోటుకు ఒక పెద్ద చేప ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. మాంసం కోసం కొందరు ఆ చేపను కోస్తున్నారు. అలా కోస్తుండగా చేప కడుపులో నుంచి ప్రాణంతో సహా ఒక స్త్రీ బయటికి వచ్చింది. అలా చేప కడుపులో నుంచి వచ్చినది తన భార్య సుమన అని గుర్తించి కందర్పుడు తన మిత్రుడితో, ఆ పిల్లే నా భార్య సుమన, నువ్వేమీ మాట్లాడకు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఈ లోపల 10 మంది సుమన చుట్టూ మూగి, నువ్వెవతవు, ఈ చేప కడుపులో ఎలా ప్రవేశించావు అని ఆమెను ప్రశ్నించనారంభించారు. మాది రత్నాకరపురం, మా తండ్రి పేరు జయదత్తుడు, నా పేరు సుమన. ఈ మధ్య ఒక రాత్రి నాకొక అందమైన యువకుడితో వివాహం అయ్యింది. తెల్లవారేసరికి నా భర్త కనిపించలేదు. నా తండ్రి ఎంత వెతికించినా కూడా ప్రయోజనం లేకపోయింది. నాకు జీవితం పైన విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామని నదిలో దూకాను. అందులో పడి కొట్టుకుపోతుండగా నన్నొక చేప మింగింది. అందులో నుంచి నన్ను మీరు బయటికి తీశారు అన్నది సుమన. ఆమె ఇలా చెబుతుండగా యజ్ఞస్వామి అనే బ్రాహ్మణుడు జనాన్ని తోసుకుని ముందుకు వచ్చి, అయ్యో సుమన, ఎంత పని జరిగిందే అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. సుమన తల ఎత్తి చూసి తన మేనమామను గుర్తించి మామయ్య అంటూ పెద్దగా ఏడ్చింది. దిగులు పడకమ్మా, మన ఇంటికి పోదాం పదా అన్నాడు యజ్ఞస్వామి. ఎందుకు మామయ్య, నాకు బతకాలని లేదు, ఉన్నట్టయితే కన్న ఇంటనే ఉండేదాన్ని కదా. నా భర్తను విడిచి నేను బతకను, నాకిక్కడే చితి పేర్పించు, అందులో కాలి ప్రాణాలు విడుస్తాను అన్నది సుమన. ఆత్మహత్య చేసుకోవద్దని ఆమెను యజ్ఞస్వామే కాక అక్కడ ఉన్నవారంతా బతిమాలారు. కానీ సుమన నిశ్చయం మారలేదు. అంతదాకా చూస్తూ ఉండిన కందర్పుడు అప్పుడు ఆమె ఎదుటికి వచ్చాడు. సుమన అతన్ని చూడగానే గుర్తించి అతని కాళ్లపైన పడి ఆనంద భాష్పాలు రాల్చింది. ఎవరమ్మా ఇతను అని యజ్ఞస్వామి మిగిలిన వాళ్ళు కూడా సుమనను అడిగారు. ఈయనే నా భర్త అన్నది సుమన వికసించిన ముఖంతో. యజ్ఞస్వామి పరమానందం చెందాడు. ఆయన సుమనను, కందర్పుణ్ణి, అతని మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకొని తర్వాత పంపేశాడు. కందర్పుడు ముందుగా తన భార్యతో సహా అత్తవారింటికి వెళ్ళి తరువాత తన ఊరికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కందర్పుడు సుమనను చూడగానే ఆమె ఎదుట పడక ఆమె చితిలో కాలిపోవటానికి సిద్ధమైన దాకా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుమన దైవికంగా లభించిన భార్య అయినా కూడా ఆమె తనను నిజంగా ప్రేమించిందన్న సంగతి తెలుసుకోవటంలో కందర్పుడికి ఎక్కువ ఆనందం ఉంటుంది. ఆత్మాభిమానం గలవాడు అర్హత లేకుండా వరాలు పొందగోరడు. అందుచేతనే మానవంతులు దైవానుకూల్యం కన్నా తమ యత్నానికే హెచ్చు విలువ ఇస్తారు. కందర్పుడు ఆత్మాభిమానం కలవాడిలాగే ప్రవర్తించాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.